40 డేస్ 40 మాస్టర్స్ అన్న కార్యక్రమంలో మనం ఈ రోజు 40వ రోజుకు చేరుకున్నాము. మనకి విశిష్ట అతిథిగా శ్రీ రంగనాథ్ రెడ్డి గారు వచ్చారు. రంగనాథ్ రెడ్డి గారు తాడిపత్రి నుంచి వచ్చారు. ఆయన గురించి మాట్లాడటానికి అదే పనిగా మన క్యూఎల్యు ఆచార్య పవన్ కుమార్ గారు వచ్చారు. వెల్కమ్ రంగనాథ్ రెడ్డి సార్, వెల్కమ్ పవన్ సార్. మీ యొక్క అనుభవాన్ని రంగనాథ్ రెడ్డి గారి గురించి 2 నిమిషాల్లో చెప్పండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా అందరికీ పిఎంసి డిజిటల్ టీం అందరికీ స్పెషల్ థ్యాంక్స్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నేను ఇవాళ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో ఉన్నానన్నా, శుభాహారం సస్యాహారం ఒక పుస్తకం రాశానన్నా, గత 20 సంవత్సరాలుగా నేను ఏదైనా చేయగలిగాను అంటే ఆ మొత్తానికి విత్తనం వేసిన నా గురువు. నేను చాలా సగర్వంగా చెప్పగలను. ఎప్పుడు కూడా నాకు ధ్యానం నేర్పించిన నా గురువు రంగనాథ్ రెడ్డి గారు. ఆయన మార్గదర్శకత్వంలోనే ఇప్పటిదాకా నేనైనా, పిఎంసిలో ఉన్న ఆనంద్ గారైనా, అన్ని చోట్ల సర్వీస్ చేస్తున్న కృష్ణమోహన్ గారైనా, రవి గారైనా తాడిపత్రి నుంచి, ఇలా ఎందరికో ఆయన ఆదర్శం. ఆయన ఇంట్రడ్యూస్ చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఆయన 1998లో మెడిటేషన్లోకి వచ్చారండి. అప్పటి నుండి ఇప్పటిదాకా సుమారు 27 సంవత్సరాలుగా ఎనలేని సేవలు చేశారు ఈ ప్రపంచానికి. ఎంత సేవ చేశారు అంటే, మామూలుగా మనం అందరం అంటూ ఉంటాం కదా, రాయలసీమ అంటే పగలు ప్రతీకారాల గురించి మాట్లాడుతూ ఉంటారని. రాయలసీమ పగల గురించి తెలుసుకోవాలంటే సినిమాలు చూడొచ్చు, ప్రేమ గురించి తెలుసుకోవాలన్నా కూడా కొన్ని సినిమాలు చూడొచ్చు. లేదంటే ప్రతి ఆదివారం తాడిపత్రికి వెళ్ళి మన ధ్యానం క్లాసులు చూస్తే కనుక అక్కడ కొన్ని వందల మందికి మన ధ్యానులే రంగనాథ్ రెడ్డి గారి సారథ్యంలో ఆయనే దగ్గరుండి వండి వడ్డిస్తారనమాట అందరికి. అంటే వచ్చిన వాళ్ళందరికీ ప్రేమతో పెట్టడం వేరు, చేపించి పెట్టడం వేరు, కానీ స్వయంగా చేసి పెట్టడం వేరు. ఆయన స్వయంగా చేసి వడ్డిస్తారు అందరికి కూడా. పత్రి గారు ఎంత ప్రేమగా అయితే వండి వడ్డిస్తారు అందరికి, అంత ప్రేమగా అందరు ధ్యానాలు కలిసి వడ్డిస్తారు అనమాట. అలానే ప్రచారం, అంటే పగలు ప్రేమలు కాదు, ప్రచారం గురించి తెలుసుకోవాలంటే కూడా తాడిపత్రి రంగనాథ్ రెడ్డి గారు ఒక కేస్ స్టడీ లాంటి వారు అనమాట. మొట్టమొదటిసారి ఈ ధ్యాన ప్రచారానికి ఒక రథాన్ని తయారు చేసి చిన్న ఆటోకి చుట్టూ దాన్ని ఏమంటారు, కటౌట్స్ చేస్తారు కదా సినిమాల్లో, అలాంటి కటౌట్స్ అన్ని చేసి పైన ఒక పిరమిడ్ పెట్టి ప్రతి రోజు కొన్ని వందల మందికి ఆటో ద్వారా ధ్యాన ప్రచారం చేశారనమాట. అలానే 2004 ధ్యాన ఆంధ్రప్రదేశ్ కావాలని పత్రిక సంకల్పం చెప్తే ఆయన చెప్పినారు మనం ఏం చేయొచ్చు అని చెప్పి 2002లో 1,00,000 క్యాలెండర్లు కొట్టించి, జస్ట్ ఇమాజిన్ 1,00,000 క్యాలెండర్లు 2022లో అంటే అన్ఇమాజినబుల్ నెంబర్ అది. 1,00,000 క్యాలెండర్ల ద్వారా 1,00,000 కుటుంబాలకు వెళ్తుంది. ఒక కుటుంబం నుంచి కొన్ని వందల మందికి అది రీచ్ అవుతుంది అనే ఒక సత్సంకల్పం. అంటే ఏం చేసినా అంత పెద్ద ఎత్తున అనమాట, అంత గట్టిగా చేయడం అనమాట. పత్రిక ఎప్పుడు చెప్తూ ఉంటారు, కృష్ణమోహన్ గారిని రంగనాథ్ రెడ్డి గారిని జంటాత్మలు అంటుంటారు అనమాట. నన్ను ఆనందం ఎలా అయితే అంటూ ఉంటారో, మా ఇద్దరికి కూడా బహుశా వాళ్ళే ఒక రోల్ మోడల్స్ అనుకోవచ్చు. ఒక మిత్రత్వానికి వాళ్ళు ప్రతీక. నిజంగా ఒక మిత్రత్వాన్ని ఒక లోక కళ్యాణం కోసం ఉపయోగిస్తే ఎన్ని కార్యాలు చేయొచ్చో వాళ్ళు చూపించారనమాట మనందరికి కూడా. సో 2002లోనే 100 రోజుల పాటు సంపూర్ణమైన ధ్యాన ప్రచారం, ఒక వ్యాన్ తీసుకొని వ్యాన్లోనే వంట సామాన్లన్నీ వేసుకొని ఒక టీం అందరూ బయలుదేరిపోయి 100 రోజుల తర్వాత ఇంటికి వచ్చారనమాట. 100 రోజుల పాటు సుమారు ఒక 1000 గ్రామాలకి ఊరందరూ తిరిగి ఊరంతటా పాంప్లెట్లు పంచి పోస్టర్లు అతికించి, పోస్టర్స్ అనే కాన్సెప్ట్, పాంప్లెట్లు అనే కాన్సెప్ట్ ప్రతి ఇంటికి ఒక 1000 గ్రామాలు, కొన్ని వేల కుటుంబాలకి రీచ్ అయింది అప్పట్లో. ఇవాళ పిఎంసిలో ఆనంద్ అంత చక్కగా ఫండ్ రైజింగ్ చేస్తున్నారన్నా, లేకపోతే ఇంకా చాలా వాటికైనా ఒక మూల స్తంభంలో ఉన్నారంటే అక్కడ ఇవ్వబడిన హార్డ్ ట్రైనింగ్ రంగనాథ్ రెడ్డి గారి ద్వారా అనమాట. ఇవాళ నేను ఇక్కడ కివెలిలో ఇన్ని పనులు చేస్తానంటే దానికి వెనకాలన్న హార్డ్ ట్రైనింగ్, అంత స్ట్రాంగ్ ట్రైనింగ్, గట్టి పునాది మాకు రంగనాథ్ రెడ్డి గారి ద్వారా పడింది అని చెప్పచ్చు మేము. సో 2002లోనే ఆయన ధ్యాన గ్రామీణ అనే కాన్సెప్ట్, ఆ పేరు లేదు కానీ అన్ని గ్రామాలకి తీసుకెళ్లారు. ధ్యాన ప్రచారం అనే పేరు లేదు కానీ అన్ని పనులు చేశారు. ఇవాళ మనం డిజిటల్ మీడియాని వాడుతూ ఉన్నాం, పిఎంసి ద్వారా చూస్తా ఉన్నాం. కానీ ఆయన 2002లోనే అందరికీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే మనం ఫ్రీగా ప్రమోషన్ చేయడం అనమాట, క్యాలెండర్స్ ద్వారా. 1,00,000 క్యాలెండర్లు, అది వినడానికి చాలా గట్టిగా అనిపిస్తుంది నెంబర్. ఆ తర్వాత పత్రికారికి ఎప్పటి నుంచో ఉన్న కోరిక అనమాట. ఒక రకంగా ఆయన చిరకాల కోరిక అంటారు కదా, అంత గొప్ప కోరిక ఎవరికైనా ఉంటుంది కదా, నా గురువుకి నేను ఎంతో చేసుకోవాలని ఉంటుంది. అలానే ఆయన గురువు కూడా ఆయన ఎప్పటి నుంచో ఉన్న కోరిక, సదానంద యోగి గారి సమాధి ప్రాంగణాన్ని అక్కడ అందరూ వచ్చి ధ్యానం చేసుకునేలాగా అక్కడ ఎప్పుడు నిత్యానందం జరగాలనేది ఆయనకి ఎప్పటి నుంచో ఉన్న కోరిక. ఆ కోరిక రంగనాథ్ రెడ్డి గారి ద్వారా నెరవేరింది అని చెప్పచ్చు. ఆయన నించొని ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాల పాటు
ఒక సంవత్సరం పాటు అయితే ఇంకా ప్రతిరోజు తాడిపత్రి నుంచి అక్కడికి సుమారు ఒక 70-80 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటాను, ఇంకా ఎక్కువే ఉండొచ్చేమో. ప్రతిరోజు అక్కడికి వెళ్ళి అక్కడ ఉండి అక్కడ భూమి సేకరించి అక్కడ ఒక 100 మందికి సరిపడా డార్మెటరీ కట్టించి ప్రతి వారం క్లాసెస్, ప్రతి పౌర్ణమికి క్లాసెస్ చేపిస్తూ ఇవాళ సదానందదేవి గారి ఆశ్రమానికి వెళ్తే ఎంత ఆనందంగా అనిపిస్తుంది అక్కడ చూస్తే. అక్కడ వెళ్ళి ఉండడానికి వసతులు ఉన్నాయి, ఎంతో గొప్ప పవర్ స్పాట్. కానీ ఆ పవర్ స్పాట్ ని యూటిలైజ్ చేసుకునేంత అవకాశం లేదు ఇంతకు మునుపు. మేము ఎప్పుడు వెళ్ళినా వెళ్ళి అక్కడ కాసేపు మెడిటేషన్ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. కానీ ఇవాళ అక్కడికి వెళ్ళి ఇన్ని వేల మంది మెడిటేషన్ చేసుకోగలుగుతున్నారు అంటే, పత్రి గారి కళ నెరవేరింది అంటే, ఆ ప్రాంగణం ఎస్టాబ్లిష్ అయ్యింది అంటే ఎందరో టీం ఉన్నారు. బైజు గారు కావచ్చు, నందన్న కావచ్చు, ఎంతో మంది మహానుభావులు ఉన్నారు, నేను కాదనట్లేదు. కానీ వాళ్ళందరికీ నేనున్నాను అంటే, ఒక మనిషి ఉన్నాడు అంటే ఒక ధైర్యం ఉంటుంది కదా, నేనున్నాను అనే ఒక ధైర్యం అనమాట ఆయన. థ్యాంక్ యూ అన్న, మీరు చేసిన సేవలన్నింటికి, ఈ ప్రపంచానికి మీరు ఇచ్చిన సేవలన్నింటికి కలిపి ఆ మూగజీవాల తరపు నుంచి ఎన్నో గొప్ప గొప్ప ర్యాలీలు. నేను పిరమిడ్ పార్టీ అనే ఒక పార్టీ గురించి మనం వింటూ ఉన్నాం కదా, లాస్ట్ ఈ ఎలక్షన్లో కూడా ఎంతో సేవ చేశారు. ఇవాళ మోడీ గారు వచ్చారన్నా, యోగి గారు వచ్చారన్నా, ఎంతో మంది యోగులందరూ ఈ రాజకీయాల్లోకి వస్తా ఉన్నారు. కానీ ఆ రాజకీయాలకు వాళ్ళందరూ రావడానికి ఒక మార్గం వేసింది మాత్రం పిరమిడ్ పార్టీ అని నేను చెప్పగలను. ఎందుకంటే ఆ రాజకీయాలను ఒక ఎనర్జీలో ఒక పాజిటివ్ ఎనర్జీ, అప్పటిదాకా ఉన్న ఆ నెగటివ్ ఎనర్జీని కొంచెం పారద్రోలి ఒక పాజిటివ్ ఎనర్జీకి ఎస్టాబ్లిష్మెంట్ ఇచ్చింది మాత్రం పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. ఆ పిరమిడ్ పార్టీ ఆలోచన ప్రారంభమైంది కూడా తాడిపత్రిలోనే. ఆలోచన వచ్చింది అంటే పత్రి గారు చెప్పారు అంటే ఏదైనా గట్టిగా చేస్తారని చెప్పాను కదా, అప్పట్లోనే ఒక 300 మందితో విశేషమైన సేవ అన్నమాట. ఈవెన్ కాంగ్రెస్, టీడీపీ లాంటి మెయిన్ స్ట్రీమ్ పార్టీస్ కూడా కంగారు పడిపోయాయి ఒకనొక టైంలో. ఏం చేస్తారు వీళ్ళు, ఇంత గట్టిగా చేస్తారు ఏంటి, 300 మందితో విపరీతమైన ప్రచారం, ర్యాలీలు, పాంప్లెట్లు, ఎంతో సర్వీస్ చేశారు ఆయన. అన్న మీకు ఈ సందర్భంగా సమస్త మూగజాతి తరఫు నుంచి, మూగజీవుల తరఫు నుంచి, మీరు చేసిన సేవల్ని పొందిన మాలాంటి వాళ్ళందరి తరఫు నుంచి పాదాభివందనం చేసుకుంటూ మీ జ్ఞానాన్ని వాళ్ళందరికీ అందించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు కూడా ఆయన గుడ్డిగా నమ్మొద్దని చెప్తారనమాట. నాకు మెడిటేషన్ చేర్పించిన రోజు కూడా ఆయన ఏం చెప్పారంటే, ఒరే 40 డేస్ ట్రై చేయరా, నచ్చితే నువ్వు అన్ని చేయని చెప్పారనమాట. అలానే ఆయన గురువుని కలిసిన రోజున కూడా గురువుని కూడా ఆయన గుడ్డిగా నమ్మలేదు. గురువుకు కూడా ఒక పరీక్ష పెట్టి ఆ తర్వాత ఆయన ఈ ధ్యాన మార్గంలోకి వచ్చారనమాట. అంటే ఒక సైంటిఫిక్ టెంపర్మెంట్ అనేది మాకు ఒక రకంగా ముందు నుంచి అది ఇంజెక్ట్ చేయబడింది అనుకోవచ్చు. ఎన్నో విధాలుగా మీరు, ముఖ్యంగా నా జీవితంలో ఒక స్పెషల్ పర్సన్ అన్న మీరు. మీకు ఎప్పటికీ ఆ హార్ట్ లో ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన టీం అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పవన్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. రంగనాథ్ రెడ్డి గారి గురించి చాలా విషయాలు చెప్పారు. సార్ ఫోన్ ఇలా పెట్టుకోండి సార్, అది స్క్రీన్ బాగా కనిపిస్తుంది. ఇంకా మీ యొక్క విస్తారమైన ఓకే సార్, మీ యొక్క విస్తారమైన జ్ఞానాన్ని అందరి కోసం చెప్పండి సార్. వెల్కమ్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారు అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి మన అందరి తరపున పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, మరి ఆయన గురువు గారు అయినటువంటి సదానంద స్వామి వారికి కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, మరి ఇంతటి చక్కటి అవకాశాన్ని, నా జీవితాన్నే కాకుండా ఎన్నో లక్షల కోట్ల మంది జీవితాలను సరి అయిన మార్గంలో నడిపించడానికి విశేషమైనటువంటి కృషి చేసినటువంటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ కు మరొక్కసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ కృతజ్ఞతలు అనేటువంటివి వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి మనిషిలో కూడా థ్యాంక్ఫుల్నెస్ అని లేకపోతే, ఫుల్నెస్ లేకపోతే వాడికి ఈ నేచర్ అనేటువంటిది అంగీకరించారు. ప్రతి మనిషి థ్యాంక్ఫుల్నెస్ అనేది ఉండాలి. సో ఇంతటి చక్కటి మార్గంలో కొన్ని లక్షల కోట్ల మంది ప్రయాణించి ఈ మార్గాన్ని మనకి అందించినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి మరొక్కసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అమ్మా. మరి నేను 1998లో పవన్ చెప్పినట్లు ఈ మెడిటేషన్ మార్గంలోకి రావడం జరిగింది. అంతకుముందు నా ఏమిటి అనేటువంటిది కూడా నేను చెప్పాలి. మరి నేను చిన్నప్పటి నుంచి, దాదాపు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి విపరీతమైనటువంటి భక్తి నాకు. ఎందుకు భక్తి అంటే, మా ఇంట్లో మా తాత అంటే మా నాన్నగారి నాన్న
24 hours దేవుడి దగ్గర దీపం పెట్టిండేవాళ్ళు. అంటే దాని అఖండ జ్యోతి అంటారేమో తెలుసు, దాని పెట్టేవాళ్ళు. కొన్ని సంవత్సరాల పాటు ఆ విధంగా వెలిగించారు. మా నాన్న చనిపోయేంత వరకు ప్రతిరోజు ఉదయం తెల్లవారుజామున చల్లనీళ్ళ స్నానం చేసి తలకు పోసుకొని ప్రతిరోజు ఆయన పూజ చేసేవాడు. మరి ఆ భక్తి వాళ్ళందరికీ వండుకోనేమో నాకు కూడా విపరీతమైనటువంటి భక్తి వచ్చేసింది. ఆ భక్తి ఎంత పరాకాష్ఠకు పోయిందంటే దాన్ని మరి నన్ను ఏమంటారంటే ఆ ఏమంటారంటే ఆ ఇంగ్లీష్ లో ఓసిడి అంటారు చూడి. అట్లా చిన్న పేపర్ పడితే అమ్మ సరస్వతి దేవికి తొక్కుతారు, ఎవరైనా తీసుకొని వచ్చి దాన్ని ఎక్కడన్నా పైన పెట్టేవాడిని. ఎంత అంటే అంత భూదేవికి కొన్ని వందల సార్లు ముఖ్యమని, భూమి మీద ఇది దేవత కదా ఈమె, మనం ఏమేమో చేస్తున్నాం అని అమ్మ 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 అని ముక్కుకుంటా. మా ఫ్రెండ్స్ అంతా ముందుకు పోతా ఉంటాం. పోతా ఉంటే చిన్నగా ఎనిక్కొస్తా, ఎనిక్కొచ్చి అట్లా ముక్తా. అది చూసి రే వాడు ఎనిక్కిపోతున్నాడు, భూమికి ముక్కి పోతున్నాడు రా అని ఎగతాళి చేసేవాళ్ళు. ఏం చేసినా కూడా నేనైతే భూమికి నిరంతరం 100 సార్లు భూదేవికి నేను ఆ విధమైనటువంటి ప్రార్థన చేసుకునేవాడిని. నాకు తెలియదు ఏం ప్రార్థన చేసేవాడిని గుర్తు తెలియదు, కానీ ఎప్పుడు ముఖ్యవాడిని 100 సార్లు టచ్ చేసేవాడిని భూమిని. సో అలాంటి సమయంలో ఇక మా తల్లి గారి గురించి ఏం చెప్పాలంటే, ఆమె సామాన్యమైనటువంటి ఒక గృహిణి. అయితే ఆమెకు ఎక్కడి నుంచి వచ్చినాయేమో తెలియదు, కానీ ఎవరు ఏమడిగినా కూడా, ఏమైనా అడగని ఇంట్లో తన దగ్గర ఉంటే, కాదు కొన్ని వస్తువులు లిమిటెడ్ గా ఉంటాయి కానీ లేదు అని చెప్పదు, అది కూడా వాళ్ళకి ఇచ్చేసేది. మరి అంత గొప్ప గుణము కలిగినటువంటి మా అమ్మ తనకి ఈడు చేసినటువంటి, తనకి ఇబ్బంది పెట్టినటువంటి కుటుంబాలను కూడా, ఒక సందర్భంలో పెట్టిన వాళ్ళను కూడా వాళ్ళకు అవసరమైనప్పుడు, మా నాన్న కొంచెం క్రిటికల్ గా ఉంటాడు, కఠినంగా ఉంటాడని నాన్నకు తెలియకుండా అక్కడ ఉన్నాడేమో చూసి, నాన్న లేకపోతే వాళ్ళకి ఇచ్చిరా పరా బియ్యం కానీ బేడలు కానీ అలా ఎంతో సహాయం చేసేటువంటిది. మరి ఆమెకి ఏం జరిగిందంటే, చిన్న వయసులోనే, అంత దాదాపు 43-44 ఇయర్స్ లో పాపం క్యాన్సర్ వచ్చేసింది. అప్పటికి మా నాన్న చనిపోయినాడు. 1 year అయింది, 1.5 year అయింది. మా అమ్మ క్యాన్సర్ వచ్చేసింది. క్యాన్సర్ వచ్చింది వెంటనే నేను అడయార్ ఆసుపత్రికి తీసుకుపోతే దాదాపు ఒక 2 నెలలు అట్లా ట్రీట్మెంట్ చేసి, ఈమెకి బాగా కాదు, ఈమెకి ఇంకా లాస్ట్ స్టేజ్ అని చెప్పినట్టు, చిన్న వయసు 43-44 years అంటే అబ్బా అని బాధపడితే మా అమ్మ అప్పటికి కూడా ఏమంటుంది అంటే, నాకు కడుపు నొప్పి తట్టుకోలేకుండా చనిపోతారా, పైనుంచి దుంకుతాను రా అనేది ఆమె ఆ విధంగా మాట్లాడుతా అంటే చాలా బాధ వేసింది. మరి తర్వాత ఏమైందంటే, నాకు ఏమీ జబ్బు లేదు, ఏం లేదు, నువ్వు అనవసరంగా ఇంత దూరం తీసుకొచ్చినావు, నన్ను ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది మా దగ్గర అనంతపురం జిల్లాలో, కసాపురం ఆంజనేయ స్వామి, ఎట్టిగంటి ఆంజనేయ స్వామిని చాలా ఫేమస్ టెంపుల్, అక్కడికి తీసుకొని పో, నేను అక్కడ ప్రదక్షిణలు చేస్తే నాకు మంచిగా అవుతుంది, నువ్వు అనవసరంగా తీసుకొని వచ్చినావు అంటే, సరే అట్లే తీసుకుపోతాలేమో అని చెప్పి డాక్టర్ చెప్పేసి ఆయన కొన్ని మెడిసిన్స్ రాపించినారు. తీసుకుని మళ్ళీ అక్కడ పక్కన ఎవరు ఆయుర్వేదం ఇస్తారంటే అది తీసుకొని తాడిపత్రికి వచ్చేసి, అక్కడే పక్కన ఒక 50-60 కిలోమీటర్ల దూరంలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, అక్కడికి 80 కిలోమీటర్ల దూరంలో తీసుకొని పోయి ఆమెను రాత్రికి అంతా చేరుకున్నాము. మార్నింగ్ 4 గంటలకు లేచి కోనేరు ఉంటుంది, ఆ కోనేరులో అలా నీళ్ళు మునిగి నేను ప్రదక్షిణ చేస్తాను, తీసుకొని పోయినా నడిపించుకుంటే చేత్తో, బాగా భద్రంగా ఉండే మనిషి, బాగా బక్కగా అయింది, తీసుకొని పోయినాను మెల్లగా చేత్తో నడిపించుకుంటా. కోనేరులో ఏమో మునిగింది, చలి పెడుతుంది, మంచి అంతా షివర్ అవుతుంది అనమాట, బాగా ఉనుకుతా ఉంది. అట్లా ఆయన తీసుకొని వచ్చారు. ఒక్క చుట్టు కూడా వేయలేదు ఆమె, కష్టపడి ఒక చుట్టు వేసి, నా చేత కాదు 9 చుట్లు వేయాలి అనేది, నా చేత కాదురా నా చేత కాదు నాయన అట్లా కూర్చునేసి. ఇక అప్పుడు స్టార్ట్ అయింది నా దగ్గర ఉన్నటువంటి బాధేస్తుంది చెప్పాలంటే. ఎందుకంటే మా అమ్మతో నాకు చిన్నప్పటి నుంచి, మా అమ్మను ఒక 30, 40, 50, 100 సార్లు పిలిచాను అమ్మ 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 అని, దాదాపు చనిపోయేంత వరకు. ఇప్పుడు మా తమ్ముడు గుర్తు చేస్తూ ఉంటాడు, అమ్మ అట్లా పిలిచేవాడు. మరి ఆమె పడిపోయిన తర్వాత ఇంకా నా దగ్గర ఉన్నటువంటి విప్లవకారుడు అప్పుడు బయలుదేరినాడు. ఆంజనేయ స్వామి తుక్కు చూసి, ఒరే దేవుడిని ఇట్లే తిట్టినా, ఇక రాయలసీమలో బూతులు మీకు తెలిసే ఉంటది, ఎన్ని వస్తాయో అన్ని తిట్టి, నువ్వు దేవుడేందిరా, నువ్వు దేవుడైతే ఇంత మంచి ఆమె కదా, ఈమెకి ఎందుకురా ఇట్లా పెట్టావు, ఎంతో మంది ఈమె కంటే కఠినాత్మల వాళ్ళకి పెట్టచ్చు కదా, నువ్వు దేవుడు కాదరా, నువ్వు దొంగ, ఇంకా ఇట్లన్నీ తిట్టేశానమ్మా, ఏం చేసుకుంటావురా నువ్వు, ఇంతకంటే ఏమి చేయలేవురా నన్ను అని అమ్మని తీసుకొని రూమ్కి తీసుకుపోయి ఇంటికి వచ్చేసిన. ఆమె
ఆ నొప్పి ఎక్కువైంది, చాలా భరించలేని కడుపు నొప్పి. సరే, ఒక డాక్టర్ సత్యనారాయణ రెడ్డి అని మా బంధువు అవుతాడు, ఆయన గవర్నమెంట్ హాస్పిటల్ తాడిపత్రిలోనే పనిచేసేవాడు. సార్ ఇట్లా పోయి వచ్చిన నేను రిపోర్ట్ చూపిస్తే లాస్ట్ ఈమెకి సార్ పెయిన్ అని బాధపడుతుంది, మరి ఏం చేయాలంటే సార్ నాకు ఒకటి కేటరాల్ అని ఒక ఇంజెక్షన్ ఉంది, టాబ్లెట్స్ నగ్గదు, ఇది ఒక కేటరాల్ అని ఒక ఇంజెక్షన్ ఉంది నాకు గుర్తుంది, ఆ ఇంజెక్షన్ వేసేసి సరిపోతుంది అన్నాడు. సరే ఆ ఇంజెక్షన్ ఒకటి వేసినాము, రిలీఫ్ అయింది, నొప్పి తగ్గిందని. అలా ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ నొప్పి 24 గంటలు లేదు, అది 20 గంటలకే సరిపోయింది. 20, 18, 16 అట్లా రోజుకు 6-7 ఇంజక్షన్లు వేసి ఆమెను చనిపోయేంత వరకు అట్లా పెట్టాను. లాస్ట్ స్టేజ్ లో ఇక ఏం లేదు, స్పృహ లేకుండా అలా 6 నెలలు ఆమె మంచం మీద పడి విపరీతమైనటువంటి కష్టాన్ని, నరకం అంటే ఈ భూమి మీద ఎలా ఉంటుంది, పైన ఎట్లా ఉంటుందో అయితే చెప్తూ ఉంటారు నరకం అని. అది ఇక్కడ స్వయంగా అమ్మ చూసింది. ఆ అమ్మ బాధపడుతూ అంటే మేము కూడా అలాంటి నరకాన్ని అనుభవించినాం. సరే, అమ్మ చనిపోయింది, ఇంకా అయిపోయింది, రొటీన్ లైఫ్ లోకి వచ్చేసినాము. ఇక దేవుడు ఎక్కడ పటం చూసినా ఎంగిలి మూసేవాడిని. నాకు అంతవరకు నాకు కోపం పోదా, పటానికి ఎంగిలి మూసేవాడిని. ఎక్కడ కనపడినా కూడా పటాలు గిట్టాలని ఎత్తేసినాం. అలాంటి సమయంలో నాకు మిత్రుడు అంటే నాకంటే ఒక పెద్దవాడు, 10 సంవత్సరాలు, సుబ్బారెడ్డి అని టీచర్, ఆయన అప్పుడప్పుడు కలిసేవాళ్ళము. ఆయనకు నా గురించి తెలిసింది, అంటే ఇట్లా వీడు దేవుడు అంటే రెవల్యూషన్ తిట్టాడు, దేవుడు లేడు ఏం లేడు, ఉన్న దొంగనాయలు అది ఇది అని చెప్పేవాడు, అందరికి చెప్పేవాడు. ఆ టైంలో పత్రి సార్ క్లాసు తాడిపత్రికి కృష్ణమోహన్ అనే ఆయన, వెంకటనారాయణ తర్వాత నారాయణ రంగాయన ఇద్దరు మాస్టర్ల ద్వారా వచ్చేసినాడు. వాళ్ళు క్లాస్ పెట్టి వెళ్ళిపోయినాడు. అది ఈ సుబ్బారెడ్డి సార్కి కూడా తెలిసింది, ఇది బాగుంది ధ్యానం అనేది. ఆయన కొంచెం స్పిరిచువల్ గా బుక్స్ చదివేవాడు బాగా, ఫస్ట్ నుంచి. బాగుంది అని చెప్పేసి నాకు చెప్పినాడు, రంగనాథ్ నీకు ఒకటి చెప్తారా, నువ్వు చెప్పొద్దు, నాకు నువ్వు చెప్పేది నన్ను మెల్లగా మళ్ళా మొదటి వైపు తీసుకుని నాకు చెప్పొద్దు, ఆ నా కొడుకుల గురించి, దొంగ నా కొడుకులు తిట్టేసి. అది కాదురా, ఎవరిని ముఖ్యేది లేదురా, నీకు తెలియదురా, అది కాదు ఇది కాదని ఒక 10 నిమిషాలు ఛాయ్ తాగి కన్విన్స్ చేశాడు. సరే, అప్పుడు ఎట్లా పెట్టేవాళ్ళు తాడిపత్రిలో ధ్యానం క్లాసులు అంటే, సార్ చెప్పిపోయినాడు, ప్రతి వాళ్ళు ఒక్కరి ఇంట్లో 7 రోజులు, ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క రోజు ఈవినింగ్ 5 to 6 తర్వాత 1 hour సత్సంగం అలా పెట్టినారు. రేపు నువ్వు ఫలానా వెంకటనారాయణ ఆడిటర్ ఇంటి కాడికి రా, అక్కడ ధ్యానం క్లాస్ ఉంది, నీకు తెలియదు, నువ్వు రారా అన్నాడు. సరే అని చెప్పి పోయినాం. అన్న వచ్చిన అన్న అని ఇద్దరం కలిసి పోయినాం, కూర్చున్నాం. ఏం చెప్పినారు వాళ్ళు? శ్వాస మీద ధ్యాస, ఏ విగ్రహము మీరు కలుసుకోవద్దు, ఏ ప్రార్థన చేయొద్దు, ఎవరిని ఏమి చేయొద్దు, నువ్వు కేవలం నీ దగ్గర ఉన్న శ్వాసను నువ్వు గమనించు. ఓకే, ఇది రైట్, ఇది కరెక్ట్, ఎవడిని ముక్కేది లేదు, ఎవరి దగ్గర సలాం కొట్టేది లేదు, ఇది బాగుంది, వెరీ గుడ్ అనుకున్నా. రైట్, ప్రాక్టీస్ చేస్తాం 1 గంట సేపు కష్టపడి. మళ్ళీ ఇంటి వాళ్ళు ఏదో చెప్పినారు, తర్వాత అట్లా ఎట్లా ఎక్స్పీరియన్స్ వస్తాయని నాకేం అర్థం కాలేదు, ఫస్ట్ టైం కదా. తర్వాత ఇంటికి వచ్చి దీన్ని విపరీతంగా ప్రాక్టీస్ చేయబడ్డారు, శ్వాస మీద ధ్యాస. ఈ ధ్యానము మా తాత చేసేవాడు, సోహం ధ్యానం అని వాళ్ళు చేసేవాళ్ళు. ఆయన 24 గంటలు దీపం పెట్టేవాడు అంట కదా, అక్కడ 1 గంట సేపు ఆయన అక్కడే కూర్చొని ఆ సోహం ధ్యానం చేసేవాడు. ఇంట్లో ఏ శబ్దాలు రాకుండా ఆయన అక్కడ కూర్చొని, అంటే ఎవరు శబ్దం చేసేవాళ్ళు కాదు, 20-30 మంది ఉండేవాళ్ళు, పెద్ద జాయింట్ ఫ్యామిలీ. సో మళ్ళా తర్వాత చెప్పాడు మా తాత, కరెక్ట్ రా, ఇది మంచిది, నువ్వు కూడా మా తాత ఉన్నాడు, నువ్వు కూడా తిరగబడావు దేవుడి మీద, దేవుడి మీద తిరగబడదు కానీ ఇది చెయ్యని చెప్పి ఆయన కూడా కంటిన్యూ చేశాడు. సరే, ఆ విధంగా రోజు ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా, ఎప్పుడెప్పుడు సాయంత్రం ఎవరింట్లో ఎత్తుకులాడుకుంటే ధ్యానానికి పోవడం జరిగింది. సరే, ఇక నాకు కొంతమంది గురువులు అంటే నాకు ఒక ఆధ్యాత్మికం అంటే ఏమని అప్పటికి నాకు అర్థమైపోయిందంటే, ఆధ్యాత్మికం అంటే కోపం ఉండకూడదు, ఎవరన్నా ఏమన్నా కూడా ఏమి అనకూడదు, చాలా శాంతంగా ఉండాలా, అప్పుడు మాత్రమే గురువు. అట్లా మరి పత్రి సార్ని ఎప్పుడు చూడలేదు, ఒకసారి పత్రి సార్ వచ్చినాడు, సరిపోయింది, చూసేసినాము. తర్వాత శివరాత్రి రోజు, నెక్స్ట్ శివరాత్రి అంటే 99 శివరాత్రి ధర్మవరం జరిగేది. ప్రతి సంవత్సరం ధర్మవరంలో ఆ ప్రోగ్రాం జరిగేది. సరే, ఆ ప్రోగ్రామ్కి అందరం అటెండ్ అయినాం, కృష్ణమోహన్ నేను అప్పుడు ఫ్రెండ్స్ అయినాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు మాట్లాడుతున్నాం, గొప్ప స్నేహితుడు. ఒకసారి వాడికి కూడా కృతజ్ఞతలు, ఎందుకంటే మంచి స్నేహితుడు లభించినాడు ఈ మార్గంలో.
సరే ఇద్దరం వెళ్ళిపోయినాము ధర్మవరానికి. సార్ను చూసినాము. సార్ ఎవరితోనో మాట్లాడుతాడు. ఈయన గురువు కదా, ఈయన కోపం ఉండకూడదు కదా. మరి కోపం ఉండకూడదు అంటే ఎట్లా తెలియాలి, ఎట్లా కనుక్కోవాలా అని చెప్పి చిన్నగా అలా వెనకమాల పోయి సార్కు చంద్రుడి లెక్క ఉంటది కదా తల మీద, పలి అని కొట్టేసిన. ఇప్పుడు కోప్పడతాడా లేదా? నా కోరిక ఏంది, గురువులు అనేవాళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు చిన్న పిల్లల కోరికలు తీరుస్తారు. మనం కూడా స్కూల్కి పోయేటప్పుడు చిన్నపిల్లడికి ఐస్ క్రీమ్ ఇస్తా, చాక్లెట్ ఇస్తా అని ఎందుకు చెప్తాం? పెద్ద అయినాక అవి ఓరా మూసుకొని స్కూల్కు అంటారు. అప్పుడు నా కోరిక మన్నించి సార్ ఇలా చూసి నా సైడ్ ఇలా ఎగాదిగా పైకి కిందికి చూసి ఏమనలేదు. అబ్బా, నా ఆనందానికి అవధులు లేవు. రైట్, నాకు ఈయన గురువు అని ఇక ప్రయాణం మొదలుపెట్టి సార్ ఏం చెప్తే అది ఇంకడానికి గుడక ఏమి చేయడానికైనా సిద్ధమైపోయింది సార్. మరి ఈ మార్గంలో వెంటనే అక్కడ రోజు ఇళ్ళకి పోవాలంటే కష్టమవుతుంది అని చెప్పి వితిన్ 3 months లోనే ఒక రూమ్ తీసి బస్ స్టాండ్కి ఎదురుగా అందరికీ కన్వీనియంట్ ఉండాలని చెప్పి ఇమీడియట్ గా వానికి ఇయర్ అంతా బాడిగా కట్టేసి వృద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం అని బాగా గుర్తు. వృద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం అందరి పిల్లలు ఆనంద్, ఈయన రవి, ఈ రోజు తాడిపత్రిలో ఉండే పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా పిల్లలు. నాకు 32 years అప్పుడు. సో ఇక ధ్యాన కేంద్రం ఇక రోజుకి 2 సార్లు. ఇప్పుడు కూడా నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ధ్యాన కేంద్రానికి ప్రతిరోజు కంపల్సరిగా 365 రోజులు ధ్యాన కేంద్రానికి వచ్చి తీరాలి. నేను వచ్చి తీరుతాను కూడా. ఎప్పుడన్నా రాలేదంటే 2 రోజులు వచ్చి 2 మాటలు వచ్చినట్టుకుంటాయి, ఒక రోజు 2 సార్లు వచ్చినట్టుకుంటాయి. సో ప్రతిరోజు ధ్యాన కేంద్రానికి పోతూ అక్కడ చూసుకొని అక్కడ 3 రూములు ఉంటాయి. ఒకటి ధ్యాన కేంద్రం, ఒకటి లైబ్రరీ, అంటే మెడిటేషన్ చేసుకోవడానికి ఒకటి లైబ్రరీ, అలా చేశాను. సో ఇప్పుడు ఫస్ట్ పత్రి సార్ అంటే 2000లో ఏసీ పెట్టించురా ధ్యానం చేసే బాగుంటుంది అంటే కృష్ణమోహన్ నేను కలిసి పెట్టి ఏసీ కూడా పెట్టించినాం దాన్ని. తర్వాత పార్టీ వచ్చేసింది 1999లో కదా, ఎలక్షన్లలో నిల్చోవాలంటే ఫస్ట్ టైం తాడిపత్రులు నిలబడి అప్పుడు ఇంకా మామూలుగా అది పాంప్లెట్స్ కొట్టించి పనిచేసింది. 2004లో ఉధృతం, నువ్వు ఎవరైనా ఒక లేడీ క్యాండిడేట్ ను చూడరా నిలబడ్డా అంటే సరే అనే ఒక ఆమెను చెప్పి నిలబడతానులే అన్నా అని చెప్పింది. నిలబెట్టినాను. సార్ చెప్తే ఎవడొద్దురా నువ్వే నిల్చోవాలా, సరే అని నిల్చున్నాను. అది నాకు తెలిసి భీకరమైనటువంటి ప్రచారం. మేమేమనుకున్నామంటే లాస్ట్ కి మన వాళ్ళు గెలుస్తాము మనము అన్నారు. ఎందుకంటే ఏ పల్లెకు పోయినా కూడా కుండలు ఎండల కాలం కుండలో నీళ్లు ఉంటే ఆ కుండలేకి అట్లే చక్కెర వాళ్ళ ఇంట్లోనే డబ్బీలు పోసి బాగా తిప్పి అందరికి నీళ్ళు ఇచ్చేవాళ్ళు. చల్ల నీళ్ళు తాగండి, చల్ల ఎండలో వచ్చినారని చెప్పి. అక్కడ అప్పుడు ఇద్దరు టీడీపీ తరపున ఒకరు, కాంగ్రెస్ తరపున ఒకరు, ఇద్దరు మహామహులు. వాళ్ళు ఏమనేవాళ్ళంటే వీళ్ళిద్దరు దొంగలే, నీకేస్తాం, దేవుడి పార్టీ కదా ఇది, నీకేస్తాం రా బాబు, నీకేస్తాం రా నాయన, నువ్వేం ఓట్లన్నీ నీకే పని చెప్పేవాళ్ళు. అంటే కనీసం గెలవకపోయినా ఇంకొకటి కాకపోయినా ఒక సంతోషాన్ని నింపినారు ఆ జనాలు. నెగిటివ్ మాట్లాడకుండా నీకు వేస్తాం, ఇది పార్టీ, ఇది కరెక్ట్ పార్టీ అని. సో అలా 2004 ఎలక్షన్లు అన్ని మామూలుగా ఒక రాజకీయంగా ఏదైతే చేయాలనో ఏజెంట్లను కాడ నుంచి కౌంటింగ్ ఏజెంట్ల వరకు పెట్టుకొని కౌంటింగ్ పోయి తీస్తా ఉంటే 2, 3, 4, 5 అని ఓట్లు వచ్చినాయి. వస్తామంటే మన ఏజెంట్లంతా ఏడుపులు మొదలు పెట్టారు. ఇక చాలా సేపు ఉంటే ఏడుస్తారని చెప్పి ఈరోజు ఏదైనా కొన్ని పార్టీలు ముందే 10 గంటలకు వస్తాయంటాయి కదా, అలా పదా నీకు వద్దు, మనం గెలిచేసాం రా, అందరిని బయట తీసుకొచ్చి పూలు తీసుకొని అన్ని పొడి చేసి మొత్తం చల్లి మనం విన్ అయిపోయినాం. మనం ఏం చేయాలా, ఎలక్షన్లలో ఏం చేయాలంటే అవన్నీ కరెక్ట్ గా చేసాం. డబ్బులు ఇవ్వమని చెప్పలేదు, ఎలక్షన్ కమిషన్ లో డబ్బులు ఇవ్వమని చెప్పలేదు, మనం ఇవ్వలే. మరి వాళ్ళు ఓట్లు వేయలే, తప్పేవాడిది వాళ్ళకి అక్కర్లేదు. ఇంకా కొంతకాలం వీళ్ళ దగ్గరనే వీళ్ళ ఆధిపత్యంలోనే ఉంటారనుకుంటున్నారు. మనకేం సంబంధం? మనము భగవద్గీతలో చెప్పినట్లు కర్మలు మాత్రమే చేయాలి, కర్మ ఫలితం ఎందుకు ఆశించాలి? మనకేం సంబంధం ఈ కర్మ ఫలితాన్ని ఆశించడానికి? మనకేం రైట్ లేదు కర్మ ఫలితాన్ని ఆశించడానికి. కర్మలు నీట్ గా చేసేసింది. తర్వాత ఆ ఎలక్షన్లలో గెలిచినామని చెప్పి అందరిని సంబరపెట్టి అక్కలు, ఇప్పుడు కూడా అక్కలు పెద్దవాళ్ళు అయిపోయినారు అందరూ, వాళ్ళకి కాళ్ళకు ముక్కాలనిపిస్తుంది. వాకరెడ్డి ఎదురెత్తాడు, అవతలైన ఎదురెత్తాడు, సార్ మా పిరమిడ్ పార్టీ సార్, మా గుర్తు టీవీ సార్ అని గర్వంగా చెప్పుకుంటా చేయండమ్మా బాగా చేయండమ్మా అందరూ అక్కలు కదా. వాళ్ళు మమ్మల్ని చూసి ఆడోళ్ళంతా ప్రచారం చేశారు, డబ్బులు ఇచ్చి ఆడోళ్ళను పులిలు తెచ్చుకొని ప్రచారం చేశారు. మా అక్కలు
వాళ్ళ ఇంట్లో డబ్బులు తీసుకొని వాళ్ళ ఇంట్లో అన్నం తిని ఇక్కడ ప్రచారం చేశారు. రేపు మరొకసారి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సరే, అలా అయిపోయిన తర్వాత నాకేం అర్థమైందంటే ఎందుకు పిరమిడ్ పార్టీ పెట్టాడు సార్, నాకు అర్థం కాలే. అయిపోయిన డబ్బులన్నీ అయిపోయినాయమ్మా, ఇక ఏం లేదు, ఊరికే నిలబడ్డా మనిషి. అప్పుడు ఏం చేయాలా అర్థం కాలే. అర్థం కాకుండా సార్ నాకు ఎందుకు ఇట్లా చేసినట్టు, నేను ఆధ్యాత్మికంగా ఏదో రఫ్ అండ్ టఫ్ గా ఉండేది బాగుంది, ఇది ఆధ్యాత్మికంగా పోదాము మంచి మార్గంలో అనుకుంటే మరి ఏంది ఇంత టైట్ పొజిషన్ పెట్టేసి అక్కడ ఉంటే నిలబడే వాళ్ళం కాదు, ఏదో సామాన్యంగా పోయేవాళ్ళం. లేకపోతే ఎవరి పక్కన చిన్నగా పోయి ప్రచారం చేసి ఇదేంది వాళ్ళకే పోటీ పెట్టినాడు, వాళ్ళు అన్ని అడిగినారు, ఏజెంట్ ఫారాలు జీపులు ఏమీ లేదు అసలు. పాపం వాళ్ళు కూడా కృతజ్ఞతలు ఈరోజు, ఎందుకంటే డిస్టర్బ్ చేయలే, సరే ఈకోకుంటాను ఆయన అని చెప్పి ముందుకు వెళ్ళిపోయాను. సో మరి ఇంత ఎందుకు ఇబ్బంది పెట్టినాడు సారు అని అంటే నాకు అర్థమైంది ఏమంటే, ఈరోజు ఎంతో మంది భారతదేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, ఎంతో మంది గురువులు ఉన్నారు, ఆధ్యాత్మికంగా కావలసినంత శిక్షణ ఇస్తున్నారు. ఎంతమంది గురువులు ఉన్నా ఈ ప్రపంచాన్ని పరిపాలించేది రాజులు. రాజులు అంటే ఏ దేశంలో ఏ ప్రభుత్వాలు ఉంటే అవి, అంటే ప్రజాస్వామ్య దేశాల్లో ప్రజాస్వామ్యంగా ఉండే ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ప్రధానమంత్రులు పరిపాలన చేస్తారు. వేరే దేశాల్లో రాజులు పరిపాలన చేస్తారు. మరి ఎన్ని ఆధ్యాత్మికం వచ్చినా ప్రజలను చక్కగా చూడాలంటే ఈ యొక్క రాజులు అనేవాడు ఆధ్యాత్మికమైనటువంటి వాడుగా ఉండాలి. నీళ్ళమ్మ, రాజు అనేవాడు ఆధ్యాత్మికవాదిగా ఉండాలి. సరే, రాజు అనేవాడు ఆధ్యాత్మికవాదిగా ఉండాలి, మంచివాడిగా ఉండాలి. మరి మంచివాడిగా లేనప్పుడు మంచి ఏం చేస్తాడు? ఎంతసేపు ఒక్క నిమిషం అమ్మ నీళ్ళు తాగు. మంచివాడిగా లేనప్పుడు ఎలా చేస్తాడు? చేయలేడు. మంచి అనేది మనకి తెలియదు, మన స్వార్థం కోసం చేస్తాడు. మరి యుద్ధం చేసేదైతే పూర్వము యుద్ధం చేసి మనం ఓడగొట్టవచ్చు. కానీ ఇప్పుడు యుద్ధం కాదు కదా, ప్రజాస్వామ్యంలో నిల్చోవాలి కదా. యుద్ధం చేసేటప్పుడు విజయమో వీరస్వర్గమో అని అర్జునుడికి కృష్ణుడు చెప్పినాడు, దుష్ట పరిపాలన జరుగుతుంది అక్కడ, మీరు రావాలి, యుద్ధం చేయాలి, లేనైనా అని అర్జునుడు చెప్తాడు. అక్కడ రాజ్యం వస్తుందో రాదో నీ పని నువ్వు చేయాలా, ఆ యొక్క దుష్ట రాజులని నువ్వు సంహరించాలా అని కృష్ణుడు చెప్తే ఫలితం ఆశించకుండా అర్జునుడు భగవద్గీత అంతా విని ఏ విధంగా యుద్ధం చేసినాడో ఫలితం వచ్చేసింది అర్జునుడికి. అది వేరే విషయం. ఇక్కడ మనకి ఏమి యుద్ధం అంటే ఎన్నికల్లో నిలబడాల్సినటువంటి యుద్ధం. ఈ ఎన్నికల్లో యుద్ధం చేసినాం. యుద్ధం ఎట్లా చేసినాము? అక్కడ భారత యుద్ధంలో కూడా ఎలా అయితే రాత్రులు యుద్ధం చేయకూడదు, పడుకుంటారు, అధర్మ యుద్ధం రాత్రి చేయకూడదు, తర్వాత ఆయుధం లేని చంపకూడదు, ఇవన్నీ కొన్ని కండిషన్స్. ఆ కండిషన్స్ ప్రకారం మనం యుద్ధం చేస్తాం. మిగతా వాళ్ళు చేయలేదు, కానీ రిజల్ట్ రాలేదు, మనకు సంబంధం లేదు. యుద్ధం సక్రమైన రీతిలో చేసినామా లేదా అనేది కావాలి. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకు పార్టీ ఇది ఎంత అని అంటే, ఇప్పుడు ఈ విధంగా చేయకపోతే మనం కూడా నేరస్తులమవుతాం. ఎలా నేరస్తులమవుతాం అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీకోసం, అందరి కోసం. ఇప్పుడు ఒక చోట ఒక మాస్ ఉంటుంది, ఒక చిన్న పిల్లాడిని చేసుకొని అందరూ కొడతా ఉంటారు, బాగా కొడతా ఉంటారు, బాగా బలంగా ఉంటాడు, పిల్లలు కొడతా ఉంటారు. ఎందుకని మీరు ఎట్లా కొడుతున్నారు అంటే తప్పు కదా అంటే, తప్పు కాదు నాయన, వీడు ఆ ముసలమ్మ దండ తీసుకుని ముసలమ్మకి చెవులు కోసేసినాడు, కమ్మలు రాకోకుంటే అని చెప్పి కొడుతున్నాం అంట. అక్కడ ఆ జరిగేటువంటి అన్యాయాన్ని వాళ్ళు అరికట్టకుండా అలా కాకుండా ఊరికే ఏమి చేయకోకుండా ఊరికనే ఉన్నాం. వాడు ఆ దొంగ ఎత్తుకొని పోతున్నాడు, ముసలమ్మ చెవులని కారుతా ఉన్నప్పుడు ఇక్కడ నేను ఇంకా XYZ అంతా ఉంటారు. మీరే అడుగుతారు ఇట్లా జరిగింది, మీరు వస్తారా ఆ స్పాట్ లేక ముసలమ్మ ఏడుస్తూ ఉంటుంది. ఏం జరిగింది అంటే, ఇలా ఒక దొంగ వచ్చి నా ఇవన్నీ తీసుకొని పోయినాడమ్మా, మొత్తము పోసేసి నా దండ కమ్మలని తీసుకొని పోయినాడు అని చెప్తారు. అంటే ఇక్కడ నన్ను చూస్తారు, మీరు ఆదివారికే మీకు పరిచయం. రంగనాథ్ రెడ్డి అని ఇక్కడే ఉన్నాడు, ఆయన ఏదో ధ్యానం అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, ఆయన ఏం చెప్పలేదా, ఏమా రాలేదా, అడ్డు రాలేదా అని.
ఏమల్లే మా ఊరు చూస్తా కూర్చున్నాడు అని. అవునా? ఇక్కడ ఇంకొక ఆయన వివేకానంద రెడ్డి కూడా, ఆయన కూడా ఏమన్నా మళ్ళీ మనుషుల కాదా అంటాడు. నేనేం దొంగతనం చేయలే, మరి నన్ను ఎందుకు తిడుతున్నావు మీరు అంటే, ఏదైనా తప్పు జరుగుతా ఉంటే మాక్సిమం అరికట్టాల్సినటువంటి బాధ్యత కూడా నీది. ఎప్పుడైతే అరికట్టే ప్రయత్నం కూడా చేయలేదో ఇప్పుడు నీకు నేరం మోపబడుతుంది. సామాన్యురాలన్నటువంటి మనమే తప్పు పడతా ఉంటే పైలోకంలోకి పోయిన తర్వాత ఇంత అన్యాయము అక్రమాలు జరిగేటువంటి ఇలాంటి పరిపాలనను మనం కనీసం అడ్డగించడం, మేము ఉంటాం మంచిగా చేస్తామనే ప్రయత్నం కూడా చేయకపోవడం అనేది తప్పు. మరి అలాంటి తప్పులు జరగకుండా అలాంటి తప్పును మనల్ని ఎవరు పట్టకుండా ఉండడం కోసం ఒక గురువుగా ఆయన కూడా ఏం చేశాడు, ఎంతో మంది గురువులు ఆధ్యాత్మికంగా ఉంటూ మానవులకు మాత్రమే సేవ చేస్తూ ఉన్నారు. రైట్, తప్పు కాదు. కానీ ఈయన ఇంకొక అడుగు ముందుకేసి జంతు సామ్రాజ్యంలో కూడా పోయినాడు. జంతువులను చంపకూడదు, జీవహింస తప్పు అని అక్కడ కూడా వెళ్ళిపోయినాడు. ఇంకొక స్టెప్ ముందుకేసి అవినీతి పరిపాలన, తప్పుడు పరిపాలన జరుగుతుంది, దాన్ని కూడా అరికట్టాలని ఒక పార్టీ ఫామ్ చేసి ఆ పార్టీలో మీరంతా నించోవాలా అని మన అందరికీ ఆయన సజెషన్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఆయన ఉన్నత లోకాలకు పోతాడో అక్కడ ఏదైనా కోర్టు అలాంటివి ఏమన్నా ఉంటే ఇలాంటి గురువులు ఎందరో పోతారు. నువ్వేం చేస్తావు? నేను బ్రహ్మాండంగా భక్తి మార్గం చెప్పించాను. రైట్, ఓకే, అట్లా కూర్చో. నువ్వేం చేసావు? నేను బ్రహ్మాండంగా ధ్యానం చెప్పించాను. నువ్వేం చేసినావు? నేను యోగా చెప్పి. రైట్, మీరేం చేశారండి? నేను ధ్యానం నేర్పించినాను జనాలకి, జంతువులను చంపొద్దని అని చెప్పిన తర్వాత భూలోకములో ఉన్నటువంటి అవినీతిని, ఎందుకంటే అధికారం అనేటువంటిది ఇంపార్టెంట్, ఏదైనా సేవ చేయాలంటే అధికారం కూడా అవసరం. అలాంటిది మాకు ఇస్తే మంచిగా చక్కగా చేస్తాం, ఈ ప్రపంచాన్ని అంతా సక్రమైన రీతిలో పెడతామని ప్రయత్నం చేస్తాం. అయితే మాకు వాళ్ళు ఈ లేదంటారు. వెరీ గుడ్, పైన పోయి కూర్చోబట్టారు ఆయన పత్రిజీని. ఎందుకంటే అత్యున్నతమైనటువంటి ఈ భూమి మీద ఇంకా ఏ పనులు మిగలకోకుండా చేసేసినాడు. ఎవడైనా వస్తే ఇక ఏమైనా పనులు ఉన్నాయంటే ఏం పనులు ఉన్నాయి చెప్పండి? ఆయన మొదలుపెట్టిన పనులు కంటిన్యూ చేయాల్సిందే కానీ కొత్తగా ఎవడు కనిపెట్టాల్సింది ఏమీ పని లేదు. జంతువులను కాపాడాడు, మనుషులకి ధ్యానం అబ్బో, ధ్యానం అంటే ఎంత అంటే నీ సహజ స్థితిలోకి నువ్వు పోతావు. మనం అందరం ఒకరికొకరం ధ్యానం గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మనం అందరం అనుభవించిన వాళ్ళం ధ్యానం. సో అంత గొప్ప స్థితిని ఎన్ని లక్షల కోట్లు ఇస్తే వస్తుందమ్మా ధ్యాన స్థితి? 1,00,000 కోట్లు ఉండే 1,00,000 రూపాయలు అవసరమైన 10 లక్షలు మరీ 10 రోజులకి సార్ 10 లక్షలు ఇచ్చినాడు ఆయన, ఇంకా ఇస్తాడు, మళ్ళీ వస్తాడు. కానీ ధ్యానం అట కాదు. నీకు ఒక్కసారి ధ్యానం చెప్తే నువ్వు 100,000 మందికి ధ్యానం చెప్తున్నావు, తిరిగా ఇస్తున్నావు. మళ్ళీ ఆయన నుంచి ఏం ఆశించలేదు. చెప్పిన వ్యక్తి దగ్గర నుంచి నాకు ఈ రోజు ధ్యానం చెప్పినాడు ఆ సుబ్బారెడ్డి, ఆయన నుంచి మళ్ళీ తిరిగి ఆశించలేదు. నేనే కొన్ని వేల మందికి, దాదాపు లక్షల మందికి కూడా చేరింటుందేమో తెలియదు, కానీ నేను చెప్పిన వాళ్ళ ద్వారా అంత జరుగుతుంది. అంత గొప్ప ధ్యానాన్ని చెప్పినాడు. తర్వాత ఏం చేసినాడు? ఇది ఒక్కటే కాదు, ఇంకా పరిపాలన కూడా చక్కగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆయన పిరమిడ్ పార్టీని ఫామ్ చేసి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. మరి ఇంకా ఏమున్నాయమ్మా ఈ భూమి మీద చేయడానికి పనులు? వీటిని కంటిన్యూ చేయాల్సిన తప్పితే ఇంకా ఏమీ లేవు. పిరమిడ్స్, వండర్ఫుల్ పిరమిడ్స్, ఎనర్జీస్ ఇస్తాయి, ఎనర్జీ స్పాట్స్. మరి వాటిని కూడా కొన్ని వందలు, వేలు, లక్షలు నిర్మించినాడేమో తెలియదు. మరి అంత గొప్ప వ్యక్తి ద్వారా మనం నడుస్తా ఉన్నటువంటి మనం ఎంత భాగ్యవంతులమో. ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ లో ఉన్న వాళ్ళందరం కూడా ఒక్కసారి ఆయనకి నేను, ఎందుకంటే ఖచ్చితంగా ఆయన ఆదాభివందనలు తెలియజేసుకోవాల్సిందే. ఇంకా నా అనుభవం ఏంటంటే ఒకసారి నేను చిన్నప్పుడు కూడా మా అమ్మ కొడితే కూడా బాగా ఏడ్చేవాడిని. దెబ్బలు తినాలంటే నాకు చికాకు, బాగా ఏడ్చేవాడిని. పక్కింటి వాళ్ళు అడుస్తారు, ఏమన్నా అనుకుంటారేమో అని ఆయన కొట్టం లేదా గట్టి కడిచేవాడిని. ఎంత కొట్టు సంపు అనేవాడిని. అమ్మకు మర్యాద పోతుంది అని చెప్పి నేను కొట్టం లేని బర్రక్తం చేసేది. సో అట్లా ఒకసారి హై స్కూల్లో ఒక గురువు కొట్టాడు. ఆ దెబ్బకి మంచి హిందీ వచ్చేసింది ఆ సార్ కొట్టిన దెబ్బకి. తర్వాత పత్రి సారు ఒకసారి శ్రీశైలం ట్రెక్కింగ్ వేస్తే అప్పుడు నేను ఒక 6 నెలలు వండిన అటువంటి ఆహారం తినకోకుండా డైరెక్ట్ గా పచ్చివే తినేవాడిని. అంటే న్యాచురల్ గా తినేవాడిని, న్యాచురల్ గా ఉండాలి కదా, న్యాచురల్ గా తినేవాడిని. సో ఇప్పుడు ఆ ట్రెక్కింగ్ అంటే అందరికి తెలిసే ఉంటుంది, ఇక్కడ నుంచి
ఆ అడవిలో మరి ఇంకొక ప్రాంతానికి పోవడం, ఇంకొక ప్రాంతానికి పోవడం. అలా ఒక రోజు 3 రోజుల ట్రెక్కింగ్ లో లాస్ట్ రోజు ఏం జరిగిందంటే, ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి తీసుకుపోవాల్సినటువంటి గైడ్ పొరపాటు పైన ఒక 1000 అడుగుల దూరంలో తీసుకెళ్ళారు. అక్కడ ఏమీ లేదు. అక్కడ సరైన స్పాట్ లో భోజనాలు, నీళ్ళని సప్లై పెట్టినారు వాళ్ళు, ఎవరైతే మేనేజ్ చేస్తారో వాళ్ళు. కానీ ఇక్కడ లేవు. పొరపాటున తీసుకొచ్చి ఏం లేవు అని బాగా తారసపడి అంత డిస్టర్బ్ అయింది. నాకు గందరగోళం అయింది. ఆ గందరగోళం అయితే అందరు రోడ్డు మీదకి వస్తారు. శ్రీశైలం రోడ్ అది. ఆ రోడ్డు కర్వ్ ఉందన్నమాట. పొరపాటు పైన వస్తే లారీ కింద పడతారు, బస్సులు కింద పడతారు. సార్ రోడ్డు మీదకి ఎవరు పోవాలండి, ఇటు రాండి అంటే మనం మనసులో కదా, మనం కూడా నీళ్లు దొరుకుతాయేమో అక్కడ, ఏమన్నా ఉంటుందేమో అనే ఉద్దేశం అందరు రోడ్డు మీదకి పోతుంది. అక్కడ ఒక ఆయన రిటైర్డ్ ఎస్పీ ఉండే, ఏమయ్యా ఎస్పీ, నువ్వు కంట్రోల్ చేసేది లేదా నువ్వు వీళ్ళందరినీ అని చెప్పినాడు. ఆయన చెప్తే ఎవడుంటాడు, ఇక కాదని పెద్ద అడవిలో ఎదురు బలం ఉంటాయి కదా, తీసుకున్నాడు. పెద్ద ఎదురు బొంగు తీసుకున్నాడు. ఇక ఉగ్ర నరసింహుని నేను చూడలేదు కానీ ఆయన సేమ్ అదే గడ్డము, ఆ ఫేసు అట్లే ఉంటుంది. ఆ నరసింహుడు ఫేసే ఉంటుంది. ఆ ఉగ్ర నరసింహ అవతారని పీకుతున్నాడు అందరినీ ఇష్టం వచ్చాడు. ఏమరా ఒక్కరోజు నీళ్లు లేకుంటే సస్తారేమ్రా, ఒక్కరోజు భోజనం లేకుంటే సస్తారేమ్రా, బుద్ధి లేదు నీకే అని కొట్టుకుంటూ వస్తాడు. అమ్మ కొట్టుకుంటూ వస్తున్నాడు సార్ అని చెప్పి తాడిపత్రిలో అవతలు వీళ్ళని కొడతారు, వాళ్ళని పిలుచుకుని వద్దామని నేను అవతలు పోయాను. అవతల రండి అవతలకి సార్ తింటున్నాడు అని చెప్పే లోపల అక్కడికి వచ్చాడు. అమ్మ కొడతాడు, నన్ను కూడా కొడతాడు అని చెప్పి అట్లా రోడ్డుకు ఆనుకొని దగ్గరలో కళ్ళు మూసుకొని కూర్చొని ఎవరు రాయడండి సార్, నేనే సార్ ధ్యానం చేశాను. యాడరా ధ్యానం చేసేది, అవులా నా కొడుక, ఆయన తెలుసు కదా, ఈగినాడు. యాడరా ధ్యానం చేసేది, లారీ వచ్చి బుద్ధితే ఇంకా ఏం ధ్యానం పోతా ఏకంగా సమాధి స్థితి లేకపోతా అని పీకేసి పోయినాడు. బాగా కొట్టినాడు, అయిపోయింది, కామ్ అయిపోయింది. పొద్దున ఇంకా అందరం ఇక శ్రీశైలం పోవాలి అని ఆ వ్యాను కొంతమందిని తీసుకొని ఒక 2-3 ట్రిప్పులు పడగా శ్రీశైలంలో వదులుతా ఉంది. నడుచుకుంటూ పోవాలంటే ఒక 12 కిలోమీటర్లు ఉంది. సరే నేను సార్ దగ్గర కదా, సార్ నేను శ్రీశైలం నడుచుకుంటూ పోతున్నాను సార్ అని కలిసి, రాత్రి బాగుండినారా అని నన్ను కొట్టినాడు కదా, చాలా బాగుండే సార్. అర్జునుడు మేడం చలిమండ కాసుకుంటాడు, తిక్కోడు, దెబ్బలు తిని బాగుండి అంటాడు. నేను నడుచుకుంటూ పోతాను అంటే పో అన్నాడు. నడుచుకుంటూ పోతా అంటే కొంచెం 1000 అడుగుల దూరంలోనే అన్నము విపరీతంగా ఉన్నాయి పాపం. కూరలు అయితే ఇదైపోయినాయి, చెడిపోయినాయి. అన్నం అయితే బాగుంది. తర్వాత ఒక పికిల్ ఉంది. అప్పటికి ఇంకా నాకు పికిల్ అంత పెద్ద గుమ్మరి చేసి నేనే అంత కలిపేసి అందరికి పెడతా ఉన్నా. నేను కూడా తినేసిన. అది చూసా అంటే నాకు కూడా నీళ్ళు ఊరుతున్నాయి. 6 నెలలు అయితే వ్రతం భంగం అయిపోయింది. తినేసిన, నడుచుకుంటూ పోతా ఉన్నా. అది క్రియేషన్ చూడండి. ఎందుకంటే కొంచెం అట్లా జరిగింటే అంత ఉంటుంది, కానీ అవి కూడా అనుభవంలోకి రావాలా. ఒకరోజు అన్నం లేకోకుండా నీళ్ళు లేకుండా అనేటువంటిది మనం అనుభవించాలా. ట్రెక్కింగ్ తీసిపోయేది అందుకే ఆయన. సరే పోయినాం, నడుచుకుంటూ పోతున్నాం. అన్ని ట్రిప్పులు లాస్ట్ ట్రిప్లు పత్రి సార్ వస్తున్నాడు. వచ్చేటప్పుడు రే ఎక్కురా అని, నేను నడుచుకుంటూ వస్తానన్నా కదా అని, ఎక్కురా నువ్వు ఫస్ట్ అన్నాడు. లేదు నేను నడుచుకుంటే ఎక్కురా అన్నాడు. బండి ఆపినాడు, తీసాడు. సార్ లోపల జాగా లేదు సార్ అని. నా మీద కూర్చోబెట్టుకుంటాను రా, నీకేమైనా అభ్యంతరమా అని మరి గుమ్మురుపోతుంది. ఆయన మరి శివుడు వాళ్ళ కొడుకుల్ని ఎట్లా కూర్చోపెట్టుకున్నాడు అట్లా నన్ను కూర్చోపెట్టుకున్నాడు. మా ఇక్కడ నేను సారు బరువు అయితే అట్లా పైకి లేస్తే అదునుకుంటాడే, కూర్చోరా చూడా అని ఎక్కడి వరకు శ్రీశైలం వరకు అట్లా తీసుకున్నాడు. సరే అయిపోయింది. ఆయన గొప్పతనం ఏంటంటే అందరికీ నా మాదిరే ఉంటాడు. నేను నాకు ఒక్కడికని కాదు, ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా నాకు ఒక్కడినే ఇట్లా చూస్తున్నాడు, నాకు ఒక్కడనే చూస్తున్నాడు. అది పత్రిజీ యొక్క గొప్పతనం. సో నాకు ఈ విధమైన అనుభవం అంతే. ఇంకొక రకమైనటువంటి అనుభవం అయిన తర్వాత కొన్ని ఏళ్ళ జస్ట్ ఒక 3 సంవత్సరాలుగా స్వర్గస్థులు అవుతారనంగా ఆయన బాడీ వికెట్ చేస్తారనంగా ఒక తాడిపత్రిలో ఒక మీటింగ్, తాడిపత్రి దగ్గర ఒక పిరమిడ్ ఓపెనింగ్ ఉంటే అక్కడ మీటింగ్ అరేంజ్ చేసినాం. సార్ అక్కడ కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడుతూ ఎంత గొప్ప విషయం చూడు. ఇప్పుడు కర్మ సిద్ధాంతం అనుకుంటే, అరే కర్మ సిద్ధాంతం వీడు నన్ను కొట్టినాడు ఒకసారి, రంగనాథ్ గారు వాడిని కొట్టింటే వడ్డీతో సహా నేను తిరిగి కొట్టినాను. ఎవరా కొట్టినానా లేదా, నువ్వు నన్ను కొట్టినావా లేదా? ఎక్కడ దాదాపు 20 సంవత్సరాలు, దాదాపు 18-17 సంవత్సరాల కింద జరిగిన సంఘటనను ఆయన గుర్తు చేసుకుని తిరిగి ఆ పబ్లిక్ మీటింగ్ లో చెప్తుంటే అసలు నాకు అర్థం కాలేదు.
ఆయన ఇంకా దేవుడు కాక మరి అని కర్మ సిద్ధాంతం అంటే అది ఇట్లా ఏదైనా వాడికి తెలుసు కర్మ సిద్ధాంతం అనేది ఏంది, వాడికి బాగా తెలుసు. వాడు కొంచెం కొట్టినాడు, నేను ఎక్కువ కొట్టినాను, వడ్డీతో సహా చెల్లించి కొట్టినాను. అట్లా ఏదైనా పుణ్యం చేస్తే కూడా కొంచెం చేస్తే ఎక్కువ వస్తుంది, పాపం చేస్తే కూడా ఎక్కువ వస్తుంది. ఇది కర్మ సిద్ధాంతం అని చెప్పి వడ్డీతో సహా వస్తుందని పత్రిసారి చెప్పడం. సరే, అలా చెప్పిన తర్వాత సదానంద స్వామి ఆశ్రమం ఆయన గురువు గారు, ఇక్కడ రోజు అన్నదానం జరగాలి, నిత్యానందం జరగాలంటే అక్కడ మానసి ప్రసాద్ సారు, ఆ తర్వాత నందవరం ప్రసాద్, కర్నూలు మైసూరు బాబు, తర్వాత ఇంకా బేతంచెర్ల రాజన్న, నంద్యాల సత్యం, ఇలా ఒక 10-12 మంది అందరం కలిసి అక్కడ ఒక ట్రస్ట్ ఫామ్ చేసి ప్రతిరోజు భోజనం అక్కడ ఎంతమంది వస్తే అంతమంది, సాధన చేసుకునే వాళ్ళు కాకుండా బయట వాళ్ళు కూడా ఆ రోజు నుంచి దాదాపు 8 సంవత్సరాలు ఈ రోజు వరకు అన్నం జరుగుతుంది. తర్వాత సమాధి దగ్గర ఎవరైనా సాధన చేసుకుని వచ్చే వాళ్ళకి 3 రోజులు వాళ్ళకి డార్మెటరీ వసతి, భోజన వసతి అన్ని కల్పిస్తూ ఇప్పటికీ ఉన్నది. అక్కడ ఇంకొక స్పెషల్ ఏంటంటే టైమే నాకు ఏమనిపించింది అంటే, ఈ ఆశ్రమాన్ని మనము మన శక్తి మేరకు నడుపుకుందాం. ఇక ఎవరైనా ఇస్తే దాన్ని ఇంకో కొంచెం పెంచుకుందాం, ఎవరైనా ఇస్తే ఇంకో కొంచెం పెంచుకుందాం అనే ఉద్దేశంతో నాకు సదానంద స్వామి అది నా మనసులోకి వచ్చి చెప్పించినాడేమో. మేము నగదు తీసుకోము, డబ్బులు ఎవరిని తీసుకోము, డబ్బులు ఎవరిని అడగం, ఈ ఆశ్రమానికి డబ్బులు ఇవ్వండి అని. ఎవరైనా ఇస్తే ఒకే ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుంటాము, అప్పటికే చేసినాము, ఆ అకౌంట్ లో వేయండి. ఎవ్వరు ఏ ట్రస్ట్ సభ్యుడికి ఎవ్వరు డబ్బులు ఇవ్వద్దు. మీరేమైనా ఇవ్వదలుచుకుంటే వస్తు రూపకంగా తీసుకొచ్చేయండి, బియ్యం కావచ్చు, బ్యాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అడిగి తీసుకున్నాను. ఏది కొరత ఉంటే అది చెప్తాను. లేదు అంటే ఏం అక్కర్లేదు, మీరు రావడమే మహాభాగ్యం. ఇక్కడికి మీకు సేవ చేసుకునేటువంటి భాగ్యం మాకు కల్పించిన వాళ్ళు అవుతారు. అందుకు కూడా మీకు కృతజ్ఞతలని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అక్కడ బోర్డులు కూడా ఉంటాయి, 5-6 బోర్డులు ఎక్కడ ఆశ్రమం దగ్గర. నగదు స్వీకరించబడదు. ఎవరైనా ఆశ్రమానికి విరాళాలు ఇవ్వదలిస్తే డైరెక్ట్ గా ఫలానా బ్యాంక్ అకౌంట్ లో మాత్రం వేయగలరు, అంతే. మీకు ఎవరిని ఏ ప్రోగ్రామ్ కు డబ్బులు అడగము. ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, దాదాపు మంచి 100 నుంచి 150 మంది వరకు అక్కడ ఉండడానికి వసతి కూడా ఉంది. ఒక 20-25-30 బాత్రూములు కూడా ఉన్నాయి, 2-3 చోట్ల కట్టించినాము. మరి ఇన్ని అద్భుతమైనటువంటి సౌకర్యాలు చేస్తూ ఉంటే ఇచ్చే వాళ్ళు ఇస్తున్నారు, జరుగుతూ ఉంది. మరి మాకి తెలియకుండానే సంపద పెరుగుతా ఉంది, తెలియకుండానే ఆ సంపద కూడా పెరుగుతుంది. ఖర్చు పెడతా అంటే పెరుగుతుంది, ఇబ్బంది లేకుండా పెరుగుతుంది. సో ఎప్పుడైతే ఇవ్వడం మొదలు పెడతామో రావడం కూడా జరుగుతుంది. ఏంటంటే నాకు తెలిసినటువంటిది ఏమి అంటే నేచర్ ధర్మం. చిన్నగా ఎగ్జాంపుల్ చెప్పచ్చా అందరి కోసం? ఇప్పుడు ఒక తండ్రి ఉంటాడు, ఆ తండ్రికి 3 పిల్లలు. ఒకసారి ఆయనకి ఎగ్జాంపుల్ కోసం, అందరికి తెలిసి ఉంటుంది, ఎగ్జాంపుల్ కోసం నేచర్ ధర్మం ఎట్లాంటిది. నేచర్ ధర్మం ఏం లేదు, మనం ఎట్లుంటే నేచర్ కూడా అట్లే ఉంటుంది, నేచర్ ఎట్లుంటే మనం అట్లే ఉంటాం. కానీ మనం ఒక్కొక్కసారి సహజంగా లేకుండా అసహజంగా వెళ్ళిపోతాం. సహజంగా ఉంటే నేచర్ ఉన్నట్లే ఉంటాం మనం, కానీ అసహజంగా వెళ్ళిపోతాం. దానికి కారణం ఈ సమాజం నేర్పించినటువంటి అలవాట్లు, లేదా తల్లిదండ్రులు, లేదా తెలియనటువంటి ఉపాధ్యాయులు, గురువులు చెప్పినటువంటి ఆ అలవాట్లతో మనం నేచర్కు భిన్నంగా వెళ్ళిపోతాం, అసహజంగా వెళ్ళిపోతాం, సహజంగా ఉండకోకుండా. మరి నేచర్ సహజ ధర్మం ఏంటంటే, ఒక తండ్రి ఒక 3 పెనులు ఉంటాయి, 3 పెన్నులు ఉంటే తీసుకొచ్చి 3 కొడుకులు ఉంటే 3 కొడుకులకి ఇస్తారు, పెద్దోడు, చిన్నోడు, నడిపోడికి ఇస్తారు. ఇచ్చిన తర్వాత అబ్జర్వ్ చేస్తారు, బాగానే అందరూ ఏం చేయకుండా. ఒకసారి వాళ్ళ తల్లి, అరే బాబు పెద్ద కొంచెం రాసుకోవాలా ఏదో అని నడిపోండి అడుగుతాడు. రెండో అని వాడు నేను అంటాడు, చిన్నోడు ఎక్కడ బయట ఆడుకుంటాడు, అమ్మ నీకు పెన్ను కావాలా పట్టు అని ఇస్తాడు. అది వాళ్ళ నాన్న అబ్జర్వ్ చేస్తాడు. తర్వాత కొంతకాలానికి మళ్ళీ ఒకసారి అడుగుతారు వాళ్ళిద్దరు, ఆ చిన్నోడికి అమ్మ పెన్ను కావాలని ఇస్తాడు. అది అబ్జర్వ్ చేసిన తర్వాత ఆయనకి తర్వాత ఒకసారి ఒకే ఒక్క పెన్ను ఇస్తాడు. ఆ పెన్ను తీసుకొని పెద్దోడికి ఇయ్యడు, చిన్నోడికి ఇయ్యడు. పెద్దోడికి ఇయ్యడు, చిన్నోడికి ఇయ్యడు. ఎందుకంటే వాళ్ళు కృతజ్ఞతగా లేరు. పెద్దోడికి నడిపోడికి, చిన్నోడికి ఇస్తాడు. ఎందుకంటే వీడు ఒక కృతజ్ఞత అనేటువంటి భావంతో, నాకు ఇచ్చినారు కదా నేను ఇయ్యాలా అనేటువంటి, తిరిగి ఇయ్యాలనేటువంటి భావంతో ఉన్నాడు. కాబట్టి ఆ తండ్రి
మామూలు తండ్రి. ఆ తండ్రి ఆ చిన్నోడికి ఇస్తాడు. మరి నేచర్ కూడా మన దగ్గర ఉన్నటువంటి అది ఇస్తే వీడు ఇస్తాడప్ప పెట్టుకోడు, వీడికి ఇస్తామని చెప్పి నేచర్ మరింత అవకాశాలు మనకి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. నేచర్ ధర్మం అది. మనకి తెలియకోకుండా ఇస్తే అయిపోతుంది అంటాం. ఇప్పుడు నేను ఎన్నోసార్లు ఏమీ లేకోకుండా ఇలా నిలబడ్డా, ఒక్కడే నిలబడినప్పుడు మళ్ళీ చుట్టూతో నాకు చేరుకుంటా ఉంటాయి. చుట్టూ చేరుకుంటా, ఎందుకంటే ఆ ధర్మం అది. వాడికి ఏం లేకపోతే కష్టమైతే కదా, ఉంటే ఇస్తాడు. సో పోదాం ఇచ్చేద్దామని నేచర్ ఇస్తాడు. అది ధర్మం. తర్వాత మనం ఏదైనా నేర్చుకోవాలంటే ఎన్నో పుస్తకాలు చదువుతుంటాం, ఎన్నన్నా చదువు, నువ్వు అదంతా చదువు, నేను కాదను. కానీ మన మాస్టర్స్ అందరూ చెప్పేది ఏమంటే, ఎన్నన్నా చదవండి, జ్ఞానం పెంచుకోండి, ఏ మాత్రం తప్పు కాదు. ప్రతిసారి అన్ని పుస్తకాలు చదవడం తప్పు కాదు. కానీ ఎన్ని పుస్తకాలు చదివినా పత్రిజీ అనేటువంటి ఒక పెద్ద పుస్తకాన్ని మీరు దాదాపు ఆ మూమెంట్ లో ఆయన వెంట జర్నీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని అబ్జర్వ్ చేస్తే ఇక కొన్ని వేల లక్షల పుస్తకాలు చదివినట్లయితే. ఎందుకంటే పత్రి సార్ ఏం చెప్పినాడో అది చేసి చూడండి. ఇక్కడ ఎంతో మంది గురువులు ఈ ఈ ప్రపంచం ఏదైనా ఒక వ్యవస్థను, ఒక సంస్థను స్థాపిస్తే కేవలం ఆ సంస్థ అంతా పూర్తి తన ఆధీనంలో ఉంటుంది. తన ఆధీనంలో ఉండి ఆ సంస్థకు అతని తర్వాత కింద ఉన్నటువంటి ఈ యొక్క భక్తులు కావచ్చు, డివోటీస్ కావచ్చు, అనుచరులు కావచ్చు, ఏమైనా కావచ్చు, వాళ్ళల్లో వాళ్ళు మూలాటలు, పోరాటలు, దానికి నాకు కావాలి. ఎందుకంటే వేల కోట్లు ఆస్తులు అవన్నీ. తర్వాత అధికారం ఉంటుంది, నాకు కావాలి కొట్లాడు. ఎంత కొట్లాడతారు అంటే లాస్ట్ కి వాళ్ళకు ఎంతో అద్భుతమైన ఆధ్యాత్మిక విద్యను బోధించుంటాడు ఆ గురువు. కానీ ఆ గురువు చేసిన తప్పిదం ఆ ఆస్తులన్నీ తన పేరు పెట్టుకోవడం. అంటే ఆ గురువు కూడా ఎక్కడో తెలియనటువంటి నేనును పెట్టుకున్నాడు. నేనుని పెట్టుకోవడం వల్లే, నేను శరీరం అని పెట్టుకోవడం వల్లే ఆ గురువు ఆ ఆస్తులన్నీ తన పేరుతో రిజిస్టర్ చేయించుకొని ఉండడం జరిగింది. కానీ పత్రిజీ ఏం చేసినారు తెలుసా? ఈ రోజు ఏ గురువుకు లేనన్ని వేల కోట్ల ఆస్తులు నిజంగా పిరమిడ్ స్పిరిచువల్ మూవ్మెంట్ ఉన్నాయి, అన్ని కలిపితే. అవన్నీ ఆ రోజు నేను తాడిపత్రిలో ఒక అరెకరం ఉంది మాకు. ఈ మంచి స్పిరిచువల్ స్పాట్లు అన్ని గుళ్ళు అన్ని ఉన్నాయి. ఇక్కడ మాకు అరెకరం ఉంది. ఆ రోజు ఇది ఎంత సెంట్రల్, దాని మీద మీరు రిజిస్టర్ చేయాలంటే మూసుకొని చేసేవాళ్ళమే. దానికంతా అధిపతి ఆయన అయింది. అలా ధర్మవరంలో ఉంది, గుంతకల్లో ఉంది, గుత్తిలో ఉంది. ఈ అనంతపురం జిల్లాలో దాదాపు ఒక 50-60 చిన్నవన్నీ ఉంటాయి. కొన్ని లక్షల విలువలు చేస్తాయి, కొన్ని కోట్ల విలువలు చేస్తాయి. ఈ రోజు మరి కోట్ల విలువ చేస్తుంది ఈ ధ్యాన కేంద్రం. సో ఇలా అన్నిటినీ ఆయన పేరుతో పెట్టుకుంటే ఆయన అధిపతి అవు కదా, పెట్టుకోలే. పిచ్చోడనల్లా గొప్పోడనల్లా గొప్పోడు. సో అది ఎప్పుడైతే ఆయన ఆచరించినాడో మనము కూడా ఆ ప్రయత్నం చేయాలి. తర్వాత ఇంకొకటి, ఇక్కడ నా మీటింగ్ కూర్చుంటాం, అలా చూస్తాడు, ఇట్లా అంటాడు, ఆడెవడు అంటాడు నామకుడు, ఆయన తీసుకొచ్చి మాట్లాడిస్తాడు. ఇక్కడ ఆయన కంటే పత్రి సార్ కంటే అద్భుతమైనటువంటి మాట్లాడతాడు, కానీ వాళ్ళను పొగుడతాడు. అద్భుతంగా వండర్ఫుల్ మాస్టర్, గ్రేట్ మాస్టర్. అంటే ఆ గొప్పతనం మనకంటే గొప్పగా ఎవడైనా ఉంటే జీర్ణించుకోలేము. వాడిని అప్రిషియేట్ చేయాలి. మరి ఆ అప్రిషియేషన్ అనేది పత్రిజీ నుంచి మనం నేర్చుకోవాలి. ప్రతి దాన్ని మనం అప్రిషియేషన్ చేస్తే వాడికి ఎనర్జీ వస్తుంది. ఎంత అంటే ఈ మూమెంట్ లో మనం అందరం తెలుసుకోవాల్సింది, అందరూ ఉన్నారు కానీ ఇంకా తెలుసుకోవాల్సిందంటే అప్రిషియేషన్ చేయాలా. నేను ఒక్కడే కాదు, అందరూ ఈ రోజు ఇంతమంది మనం ఇన్ని జూమ్ క్లాసులు కావచ్చు, ఇన్ని క్లాసులు, తరగతులు ఎక్కడెక్కడో పెడతా ఉంటాం, శిక్షణ క్లాసులు అని. ఇవన్నీ కారణం ఏంటంటే ఆయన వెళ్ళినటువంటి మార్గం. ఆయన ఎక్కడే కానీ ఎవరు మాట్లాడకూడదు, నేనే మాట్లాడాలా. ఎందుకంటే అందరూ ఫోకస్ అవుతారు కదా, నేనే మాట్లాడాలంటే అయ్యే పని కాదు. ఆయన ఒక వెలిగిండు వ్యక్తిగా, ఆ శరీరం ఏంటంటే పత్రిజీ అయినటువంటి ఈ రూపం వెలిగిండు కాదన్న. కానీ అలా తీసుకోవాలి. నేను శరీరం కాదు, నేను ఆత్మ అనే స్థితిలో ఆయన ఉన్నాడు. మనం కూడా అది నేర్చుకుని మరింత ముందుకు పోతే ఎంత అద్భుతంగా. ఎక్కడే కానీ ఒక ఎకరం స్థలం లేకుండా. తర్వాత ఒకసారి క్వశ్చన్ వేసిన రామలక్ష్మణుడు, సార్ మీ తర్వాత ఎవరు ఈ ట్రస్ట్కు అని, ఈ పిఎంసికి, ఈ పిఎస్ఎస్ఎంకి ఎవరు అంటే ఏం చెప్పినాడు? ఎవరు లేరు, కొన్ని లక్షల మంది ఉంటారు. వెంటనే కొన్ని లక్షల మంది ఉంటారు అన్నాడు. కొన్ని లక్షల మంది ఉంటారంటే నువ్వు ఒక పత్రి, నేను ఒక పత్రి, ఆయన ఒక పత్రి, ఆయన ఒక పత్రి. ఎంత గొప్ప మాట. ఈ రోజు సత్యం
ఒక ఎవరైనా చెప్పుకోవచ్చు, ఎవరింట్లో వాళ్ళు ఒక సంస్థను స్థాపించుకొని ఆవిడ ప్రచారం చేసుకోవచ్చు, ఎవరంతా వాళ్ళు వెళ్ళిపోతూ ఉండొచ్చు. ఎంత ఉధృతంగా ఈ ధ్యాన ప్రచారం జరుగుతోందంటే ఆయన కోరుకున్నట్లు ప్రపంచమంతా ధ్యానమయం అవుతుంది అనే దానికి అవుతుంది అనే దానికి ఎటువంటి సందేహము లేదు లేదు లేదు. ఏడు అమ్మా, టైం అయిందమ్మా. చెప్పండి సార్, పర్వాలేదు, ఇంకో పావుగంట. ఎంత 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 గొప్ప విషయం అంటే ఆయనను మనం అబ్జర్వ్ చేస్తే ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. చూడు ఎంత అబ్జర్వేషన్ చేస్తున్నాడు. నన్ను ఎప్పుడో కొన్ని సంవత్సరాల కిందట నేను చేసినటువంటి దాన్ని నేనేం కోరుకున్నా ఆయన దగ్గర నుంచి, ఆయన కోపం ఉండకూడదు సార్, రైట్. ఎందుకంటే నేను ఎంటర్ అవుతా స్కూల్లోకి, కోపం ఉండకుండా నేను ఎంటర్ అవుతా. సో అప్పుడు కోపగించుకున్నాడు, తన శరీర భావాన్ని చూసి నన్ను కొడతావరా అవలా నాకు నేను పెద్ద గురువునా అని ఉంటే ఈ మూమెంటే లేదు. ఎందుకంటే ఆయన అటువంటి వాడైతే ఇంత మూమెంట్ ఎట్లా వస్తుంది? వాడు కాబట్టి ఇంత అద్భుతంగా వచ్చేసింది. అన్నప్పుడు నేను ఒక బచ్చే గారిని, అంత పెద్ద గురువును ఆ రోజు టచ్ చేస్తే మహానువాడే. అస్సలు ఇక దాన్ని వర్ణించడానికి వీల్లేదమ్మా నా లైఫ్ లో. ఇంకా అంతకంటే గొప్ప ఏం లేదు. ఈరోజు మనం చిన్నగా అట్లా కాలు తగ్గితే కనపలేదా అన్న, అంత ఉద్దేశంగా చేసిన దాన్ని కూడా ఎప్పుడన్నా కాలు తగ్గిందంటే ఉద్దేశంగా తల మీద కొట్టడం కూడా, అంటే ఇక దాన్ని ఏమని వర్ణించాలి? అసలు వర్ణించడానికి వీల్లేదు. ఆ నేను ఎంత అద్భుతంగా పోగొట్టేసుకున్నాడో, ఆయన ఆత్మస్థితిలో ఉన్నాడో, అంతకంటే గొప్ప ఉదాహరణ లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఆ సార్ యొక్క స్థితిని మనం తెలుసుకోవాలా, మనం కూడా అటువంటి స్థితిలోకి వెళ్ళిపోవాలనే దానికోసం ఇది చెప్తున్నాం. మరి తర్వాత లాస్ట్ కి మనిషికి విశ్వామిత్రుడికి పెట్టిన పరీక్ష ఏంటంటే సంపద విషయం. ఫస్ట్ కామం క్రోధం అని అయిపోయినాయి. లాస్ట్ కు ఒక పండు తెచ్చుకుంటాడు. తిందామనే సమయంలో దేవేంద్రుడు వచ్చి భిక్షాందేహి అంటాడు. అప్పుడు ఇస్తాడా లేడా? పర్లేదు, నాకు 1000 సంవత్సరాలు అయింది భోజనం లేక. ప్రసాదరాయ్ కులపతి సార్ చెప్తాడు ఈ కథ, నాకు దాదాపు కర్నూలులో చెప్పిండు 25 సంవత్సరాల కింద. ఎంత అద్భుతంగా ఆయన ఒకసారి ధన్యవాదాలు, ఎంత అద్భుతంగా చెప్తాడమ్మా. స్పీచ్ అంతా బాగుంటది ఆయనది. మరి ఆ పండు నేను 1000 సంవత్సరాలు అయింది తినక, ఈయన ఎన్ని సంవత్సరాలు అయిందో తినక అని ఆయనకి ఇస్తాడు. అంటే సంపదను కూడా తృణప్రాయంగా చూడడం అనేది పత్రిక ద్వారా నేర్చుకోవాలి. ఏదైనా ఒకటి ఉంటుంది అని ఇచ్చేస్తాడు, తీసుకోండి అంటే. ఎవరైనా భోజనం తీసుకొని ఇంకోటికి ఇస్తాడు, ఎన్ని ప్లేట్లని ఇస్తానే ఉంటాడు, పంచుతానే ఉంటాడు. ఇది సార్ కోసం పెట్టినాం, మంచిగా ఏదైనా మంచిగా అరేంజ్ చేసినావు, ఈ తిన్నాడు, నువ్వు తీసుకోరా. ఇంత గొప్ప విషయం. తనల్ని ఎప్పుడు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిలో ఆయన చూసుకోలేదు. మనము కూడా దాన్ని మన లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకుంటే అద్భుతంగా మనమంతా కూడా మరొక పత్రిలం అయిపోతాం. ఎందుకంటే ఈరోజు మేము మ్యాక్సిమం తాడిపత్రిలో పిరమిడ్ ఒక చెప్తుంది కదా, ఒక పెద్ద షెడ్ ఉంది మీటింగ్ చేసుకోవడానికి. ఆ షెడ్ లో తాడిపత్రిలో ఉన్న ప్రతి ఒక్కడు పోయి మీటింగ్ మైక్ తీసుకొని మాట్లాడతాడు హ్యాపీగా. అందరం ఇది ఎవరు మెయింటైన్ చేస్తున్నారో తెలియదు. దీనికి ఆయన రఘునాథ్ రెడ్డి ప్రెసిడెంట్ లేదు, రఘునాథ్ రెడ్డి ఊరిపోయి ఆడమంటే చేసుకుంటూ ఉంటాడు. ఎప్పుడైనా అవసరమైనప్పుడు రానా అంటే పోయి ఆ మీటింగ్ లో కాసేపు మాట్లాడు. సో ఇంత గొప్పతనం ఎక్కడి నుంచి నేర్చుకున్నామంటే కేవలం పత్రిజీ దగ్గర నుంచి నేర్చుకున్నాము. మరి మనమందరం కూడా ఆయన్ను ఫాలో అవుతూ ఇక్కడ అన్ని చోట్ల నేను ఎలా పోగొట్టుకున్నాడు, నేను ఈ విధంగా ఆయన టచ్ చేసినప్పుడు ఆయనకు నిజంగా నేను అనే భావన ఉంటే ఆ రోజు నన్ను చంపని తీసుకొట్టు. కానీ ఎన్నోసార్లు కొట్టినాడు, అద్భుతంగా కొట్టాడు. శ్రీశైలం ఎందుకోసం కొట్టాడు? నా కోసం కొట్టినాడు. బుద్ధి చెప్పువాడు బుద్ధితే మేలయ్యా అని నాకు బుద్ధి చెప్పడానికి కోసమై గుద్దినాడు ఆయన. కానీ ఇక్కడ నేను స్కూల్లో ఎంటర్ కావడానికి సార్ కూడా అంతే కదా, ఫస్ట్ రోజు ఎంత బాగా రానా అని మీద కూర్చోపెట్టుకుంటాడు స్కూల్లో, ఎలిమెంట్ స్కూల్ ఫస్ట్ స్కూల్లో. 3 రోజుల తర్వాత పీక్తాడు. ఏమ్రా అమ్మ చెప్పింది ఏం చేస్తున్నావు ఇంతసేపు అని. అంటే ఇక వాడు వస్తాడు, వాడు ఎవరి కోసం వస్తాడు, వాడే వస్తాడు, అలవాటు అయిపోతుంది. వచ్చినాక పీకేసి ఎందుకు పీకేసాడు? నేర్చుకోవాలా, మరింత ముందుకు పోవాలా ప్రయాణం అని. మరి అంత గొప్ప గురువు దొరకడం అనేది మన అదృష్టం. మీరు మీ మూమెంట్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంకా రెండో పని ఏం చేయొద్దు. ఎవడి చేతనైనంత, ఎవడి శక్తి మేరకు వాళ్ళు ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేయడం అనేది అద్భుతం. తాడిపత్రిలో మేము ఎంతో మంది ధ్యానం ద్వారా ఒక అద్భుతమైన స్థితికి రావడం చూసినాం. చాలా మంది అంటే రెగ్యులర్ గా మనకి ఒక 100 మంది దాకా ఉంటాం. ఇంకా కొంచెం రెగ్యులర్ గా 50 మంది 60 మంది ఉంటాం. ఎప్పుడు వీళ్ళు
ఎంత అద్భుతమైనటువంటి సేవలు. ఎప్పుడైనా కానీ పక్కన పల్లెల్లో ఒక పిరమిడ్, రీసెంట్ గా ఒక పిరమిడ్ కట్టించారు. పోయి ఒక 20-25 రోజులు తిరిగి ఆడపిల్లలంతా ఆడపిల్లలు తిరుగుతారు, తోడు కొంతమంది పిల్లలు ఉంటారు. పోయి తిరిగి 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 కష్టపడి పిరమిడ్ కట్టించి పిరమిడ్ ఓపెనింగ్ నన్ను తీసుకుని పోతారు, నువ్వు రావాలని. మధ్య మధ్యలో పోయినాను ఒకసారి సార్. అంటే వాళ్ళ క్రెడిట్ అంతా ప్రతిసారి చెప్పేది, నువ్వు పని చేయి, క్రెడిట్ వేరే వాడికి ఇచ్చేసి, నువ్వు పని చేయి, క్రెడిట్ వేరే వాడికి ఇచ్చేసి. అప్పుడు నేను చంపుకున్న వాడివైతే, నేను అనే భావాన్ని, నువ్వు పని చేయి, ఇదంతా వీళ్ళు చేశారప్ప, వాళ్ళు చేశారప్ప అని ఎప్పుడైతే నువ్వు చెప్పుకుంటావో, అంటే నిన్ను నువ్వు చంపుకోవడం అనేది ఎవడైతే చేస్తాడో, ఇక అంతకంటే ఆధ్యాత్మిక సిద్ధాంతం పత్రిజీ నుంచి నేర్చుకోవాల్సింది మనకి ఏమీ లేదు. సో మరి జంతువులు తాడిపత్రిలో ఏది చేసినా కూడా హైలైట్ చేయాలంటే ఉద్దేశం. ఒకసారి శాకాహార ర్యాలీ చేయాలి. ఎట్లా చేయాలి శాకాహారం? సార్ ఉన్నాడు, సార్ నేను రాను. సరే సార్ మీరు రాకుంటే ఎట్లా సార్? మేడం వస్తుంది పరా. అనంతపూర్లో ఒకసారి చేసి, అనంతపూర్లో దాదాపు 6,000 మందితో ఆ రోజు చేసాం ఫస్ట్ ర్యాలీ అది మూమెంట్ లో. తర్వాత తాడిపత్రిలో రీసెంట్ గా సార్ ఉన్నాడు, 10,000 మందితో చేసాం. 10,000 మంది ర్యాలీ, హైలైట్ తాడిపత్రి శాఖాహార ర్యాలీ. మాకి వరల్డ్ బుక్ రికార్డ్ వచ్చింది. వండర్ఫుల్ గా మేము చేసినామని చెప్పి వరల్డ్ బుక్ రికార్డ్ వచ్చింది. ఆనంద్ ప్రత్యేకించి అన్నా నువ్వు చేసినావు, నా పేరుతో పెట్టి రంగనాథ్ రెడ్డి ఇది చేసినాడని చెప్పి ఈ క్రెడిట్ సార్కి ఇచ్చేసినాం. వండర్ఫుల్ గా శాఖాహార ర్యాలీ ఇన్మే తిరిగింది. తాడిపత్రిలో ఇంతవరకు ఏ పొలిటీషియన్స్ కూడా అంత పెద్ద ర్యాలీ అంత వండర్ఫుల్ గా ర్యాలీ చేసి, అంతకంటే ముందు సార్ అయితే 2002లోనేమో పెద్ద మీటింగ్ చేయాలని. ఎప్పుడైనా సార్ 200-300 మంది చదువు, అట్లా కాదు 1000 మందితో సార్ క్లాస్ చేయాలని. అప్పుడే ఏం జరిగినా ఒక పెద్ద ఆలోచన వస్తుంది అని చెప్పి సార్ క్లాస్ అరేంజ్ చేసి 1 నెల రోజులు చుట్టూతో ఉన్న పల్లెలన్నీ తిరిగి ధ్యానం గురించి చెప్పి, మీరు రావాలా, పెద్ద ఆయన వస్తాడు, గురువు వస్తాడని చెప్తే 7,000 మంది సభకు హాజరైంది. పబ్లిక్ మీటింగ్ లో కృష్ణ నాకు పోటీ, నువ్వు 7,000 మంది 8,000 మంది అసలు రాకపోతే నీ మెడకాయ మీద తలకాయ తీరుస్తున్నా అన్నాడు. సర్లే తీర్తులేరా, రాకపోతే వస్తే మాత్రం నీ తలకాయ తీరు, నువ్వు రాకపోతే నా తలకాయ తీరా అని నేను. అట్లా ఆ రోజు 7,000 మంది వచ్చినారు. ఫస్ట్ టైం సార్ మీటింగ్ కి సార్ అన్ని తాడిపత్రిలోరా 7,000 మంది వచ్చినారా, ఇంత బాగా జరిగిందిరా క్లాస్, ఎంత బాగా జరిగిందిరా. ఒక సంవత్సరం చెప్పినాడు. అప్పుడు ప్రతాప్ రెడ్డి ఉండేవాడు. తాడిపత్రిలో అయ్యో ఎంత అద్భుతంగా జరిగింది, 7,000 మంది వచ్చినారా. అంత పెద్దగా అరేంజ్ చేస్తే కేవలం ఒకే 1 గంట ఉన్నాడు ఆయన. గంట సేపే రావడంలో స్టేజ్ మీదకి వచ్చి కూర్చొని ఎట్లా నాకు ఈ రోజు గుర్తు ఆ మాటలు. ఎట్లెట్లా గోవుని చంపితే పాపం, మేకని చంపితే పాపం కాదా? గోవుది ప్రాణమే, మేకది ప్రాణమే, దేన్ని చంపకూడదు, గోవుని చంపకూడదు, మేకని చంపకూడదు. ఆ 2 మాటలు ఇప్పుడు మారుమోగుతా ఉంటాయి నాకు. ఎట్టెట్ట గోవుని చంపితే పాపం, మేకని చంపితే పాపం కాదా? 2 పాపమే. ఏ జీవిని హింసించకూడదు, పాపం పాపమే అని ఆ రోజు చెప్పిన ఆ మాటలు పట్టుకుని శాకాహారాన్ని కూడా విపరీతమైనటువంటి ప్రచారం చేస్తూ మరి మన పవన్ శాకాహార బుక్ కూడా రాయడం జరిగింది. వెజిటేరియనిజం గురించి అద్భుతంగా రాసినాడు. ఎంత అద్భుతంగా రాశాడంటే అంత అద్భుతంగా వండర్ఫుల్. సో ఈరోజు ఆనంద్ కూడా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో ఒక అద్భుతమైనటువంటి ఒక గిఫ్ట్ ఆ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కూడా అద్భుతంగా చేస్తూ ఉన్నాడు పని. వండర్ఫుల్. అందరికీ మరొకసారి నా లైఫ్ లో నేను చేసేటువంటి ప్రతి పనికి ఎంతో మంది కృష్ణమోహన్, ఆనంద్, పవన్, ఇక్కడ ఉన్నటువంటి వివేక్, రామకృష్ణ, రవి పేర్లు చెప్పుకుంటూ పోతే 100 మంది అవుతారు. వీళ్ళందరికీ మరొకసారి ఈ ప్రోగ్రాం ద్వారా కృతజ్ఞతలు, ధన్యవాదాలు అందరికీ చెప్పుకుంటూ మరొకసారి మహర్షి పత్రిజీ గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, అలాగే సదానంద సద్గురు గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ అండి. మన ఆనంద్ మాస్టర్ ని, పవన్ మాస్టర్ ఇట్లా మీరు అందరూ శాకాహార ర్యాలీలకి ముందు ధ్యాన ప్రచారం చేసే టైంలో పల్లెటూళ్ళకి లారీ పెట్టుకొని అందరినీ తీసుకెళ్లి మన ఆనంద్ మాస్టర్ ని బాగా గట్టిగా తయారు చేసిన ఆ సంఘటన చెప్తారా?
అవును 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 అవును. ఏంటంటే 100 రోజులు మేము ధ్యాన ప్రచారం పోయినాం కదా. 100 రోజులు ధ్యాన ప్రచారం పోయినప్పుడు ఏంటంటే అది ఒక అనుభవం, మాకు అది వండర్ఫుల్ అనుభవం. ఒక 50 మంది ఏమో పెద్ద వ్యాన్ తీసుకున్నాము. దాంట్లో సిలిండర్ అన్ని వేసుకున్నాము, రైస్ కావాల్సినవన్నీ వేసుకుని బయలుదేరాము. ఫస్ట్ దంపెట్ల, నాకు ఇప్పుడు గుర్తు, దంపెట్ల అనే ఒక గ్రామం చేరుకున్నాము. 11 గంటలకు 12 గంటలకు చేరుకున్నాము. మైక్ ఉంటుంది, పత్రిసారి పాటలు ధ్యానము చేద్దాము. ఇంకా తర్వాత ఆ, పత్రిసారి పాటలన్నీ ఆ మైక్ లో, ఆ వ్యాన్ అంతా తిరుగుతుంది. ఈ లోపల ప్రతి ఇంట్లో పాంప్లెట్ ఉండాలి. ఒక్క ఇంట్లో లేనట్టు తెలిసిందా మీకు అయితే ఆనంద్ నీదే బాధ్యత. తర్వాత మెయిన్ మెయిన్ కూడలిలో 2 పోస్టర్లు కానీ 3 పోస్టర్లు కానీ పెద్దవి, సారు ధ్యానం ముద్రలో ఉంటాడు, ధ్యానం వల్ల లాభాలు ఏమి, ఎట్లా చేయాలని అంత ఉంటది. ఆ పోస్టర్ తయారు చేసి పెట్టినాము. కావాలి పోస్టర్ అతికియాలి. ఇప్పుడు అతికియాలంటే ఇప్పుడు మన స్టిక్కర్లు కాదు, సరి కరిపించుకొని తయారు చేసుకొని ఆ సరి పూసి కరిపేయాలి. అవి కరిపిపోతే నీ ముందురా అని వాడు బాగా వార్నింగ్ ఇచ్చేవాడు ఆనందని. లేదు నాకు చూసుకున్నా అని, చూసుకున్నా అని చెప్పాడు. అలా ఆ ఆ ఊర్లోకి పోయి అక్కడ ఏం చేస్తామంటే అడుగుతాం, ఇక్కడ ఉండాలా ఏంది పరిస్థితి అంటే, ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర, ఈ కట్ట దగ్గర, ఈ చెట్టు కిందనో బాగుంటుంది అంటే మైక్ లో చెప్పాలి పలానా చోటికి రాండి అని. అక్కడ ఒక 2 మాస్టర్లను వదిలిపెట్టి మీరు ధ్యానం చెప్పండి అని మిగతా వాళ్ళందరం వ్యాన్లో ఎక్కి వేరే పల్లెకి పోతాం. వేరే పల్లెకి పోయి పక్కన అడుగుతాం ఏ పల్లె ఎక్కడుంది అని. ఒక 2 కిలోమీటర్ల దూరంలో పల్లె అంటారు. అక్కడ కూడా అంతా అలాగే మొత్తం ఊరంతా వ్యాన్ పాటలతో తిప్పి ఊరంతా పాంప్లెట్స్ ఇచ్చి ఆ 2-3 పోస్టర్లు ఆనంద్ కనిపించాలి ఖచ్చితంగా. మళ్ళీ నేను చూస్తా ఊరంతా తిరుగుతారా అని చెప్తాను. కనిపిస్తాను. కనిపించిన తర్వాత మళ్ళా అక్కడ 2 మాస్టర్లు వదిలిపెట్టి మళ్ళా ముందుకు పోయి అలా 5 ఊర్లలో 2 మాస్టర్లను దింపి లాస్ట్ ఊరు నుంచి ఫస్ట్ ఊరికి చేరుకుంటాం. ఫస్ట్ ఊరికి చేరుకున్నప్పుడు ఆయన అయిపోయింటది క్లాస్ మ్యాక్సిమం, లేదంటే ఇంకా కాసేపు ఉంటుంది, ఒక 5-10 నిమిషాలు వాళ్ళ కోసం వెయిట్ చేసి ఆ 2 పిక్ చేసుకుని మళ్ళా 2వ ఊరికి పోయి వాళ్ళిద్దరిని పిక్ చేసుకుని ఇలా లాస్ట్ అయిన తర్వాత మధ్యాహ్నం భోజనం టైం అవుతుంది, భోజనం చేసి మళ్ళా సాయంత్రం రాత్రి 9 వరకు. ఇలా ఎన్ని అనుభవాలు అంటే, ఒక ఊర్లో బాగా కొట్లాడినారు, రాళ్ళు తీసుకుంటారు. రాయలసీమ అంటే అంతే కదమ్మా, బాగా గాయాలైనాయి. ఆ ఊరికి ఎంటర్ అవుతున్నాము. ఎంటర్ అయితే గాయాలు తగిలిన వాళ్ళు మీకు పోవద్దని ఊర్లోకి పోలీసులు వస్తారు, ఇక్కడ చెప్తే మీకు ఇబ్బంది అవుతుంది. ఈ ఊరికి ఎట్టి పరిస్థితుల్లో పోవాలి, మిగతా ఊర్లకు పోకపోయినా పర్వాలి, ఈ ఊరికి పోవాలని చెప్పి మరీ పట్టుబట్టి మా వ్యాన్లో కొంచెం వద్దులేనా ఎందుకు నా ముఖ్య రిస్క్ కదా, ఈ ఊరికి పోవాలరా, మనకు రిస్క్ అయినా అవతలవాడికి భవిష్యత్తులో రిస్క్ ఉండకూడదు, మంచిగా ఉండాలా అని చెప్పి ఆ ఊరికి వెళ్ళి పోయి ఆ ఊరిలో ఇంట్లో పాంప్లెట్లు వేసి, ఎందుకంటే మళ్ళా వస్తారు కదా, ఉన్న వాళ్ళు తీసుకున్నారు, లేని వాళ్ళు పరారైపోయిన వాళ్ళు కొట్టింటారు కదా, కొట్టిన వాళ్ళు పోయింటారు, దెబ్బలు తిన్న వాళ్ళు అక్కడే ఉంటారు. వాళ్ళ ఇంట్లో అందరి ఇళ్ళ వాళ్ళకి వీళ్ళకి అన్నికి పాంప్లెట్స్ వేసి 3-4 చోట్ల పోస్టర్లు ఇంకా ఎక్కువ కనిపించి ఆ ఊళ్ళో మళ్ళీ వస్తే చూసుకుంటారు కదా ధ్యానం గురించి కనిపించి రిటర్న్ వచ్చేసాం. ఎందుకంటే ఆ ఊరు మనకి అత్యవసరం, వాళ్ళు తెలుసుకోవాలా ధ్యానం గురించి, ఇంత అద్భుతంగా ఉందా, ఇది కొట్లాడకూడదా, ఘర్షణలు ఉండకూడదా అని ఏ రోజు తెలుసుకుంటాడు. ఏ కర్మ వృధా అయితే ఈ నేచర్ లో పోదమ్మా, ఎప్పుడైనా పని చేయాల్సిందే. నువ్వు చేసిన ఏ కర్మ వెంటనే కంటికి కనిపించకపోవచ్చు, కానీ ఖచ్చితంగా నువ్వు చేసిన ప్రతి కర్మ ఎక్కడ వృధా పోదు. ఆ రోజు మేము చేసినటువంటి ఆ కర్మలు ఖచ్చితంగా కొంతమందికైనా లబ్ధి పొందింటారు ఏదో ఒక రోజు. సో తర్వాత నక్సలైట్లు ఎందుకు వచ్చారు మీరు, మీకు ఏం వస్తా ఉంది, నక్సలైట్ మధ్యలో ప్రశ్న, మీకు ఏదో వస్తుంది, ఎక్కడి నుంచి ఫండ్ వస్తుంది, అది ఇది అంటే వాళ్ళకి ఒకటే సమాధానం. అన్నా మీకు ఒక మాట చెప్తాను చూడన్నా, టమోటాలు ఏదో రేట్ ఉంటాయి, ఇది బెడ్షీట్లు చలికాలం కొంచెం, ఈ ఉలన్ బెడ్షీట్ ఎంత అన్నా ఇది వేసుకోండి, ఇది ఎంత బెడ్షీట్ అంటే 500 అండి. ఈ సపోజ్ 100 రూపాయలకి ఇస్తున్నారు అనుకో, ఈ రోజు పక్కన టౌన్ లో వాడు లాస్ట్ సేల్ ఇది, నేను వెళ్ళిపోతున్న ఊరికి అందరికి ఇస్తా ఉంటారు, 2-3 రోజులు ఉంది ఇది అని. 100 రూపాయలకి అమ్ముతా అంటే తెచ్చుకుంటావు. తెచ్చుకొని నువ్వు ఊరికే ఉంటావా, ఏం చేస్తావు చెప్పు, బాగా ఆలోచన. ఊరికే ఉంటావా బెడ్షీట్ తెచ్చుకొని 100 రూపాయలు తెచ్చుకొని, మా తమ్ముడికి చెప్తా, మా అన్నకి చెప్తా, ఇక వాళ్ళకి చెప్తా, తెచ్చుకోకపోండి. ఎందుకు చెప్తున్నావు, వాళ్ళు నీకు డబ్బులు ఇస్తారా అంటే, ఏదైనా మనం లబ్ధి పొందితే దాన్ని మనం మన వాళ్ళు అనే వాళ్ళందరికీ లబ్ధి పొందాలా, వాళ్ళు కూడా ఆనందపడాలనే ఉద్దేశంతో ఆ బెడ్షీట్ ఆడాలి. 100 రూపాయలకి అమ్ముతున్నారు, 500 బెడ్షీట్ లాస్ట్ అంటే వాళ్ళు పోతారంట రాజస్థానికి అని చెప్తున్నాం. మేము కూడా ఈ ధ్యానం ద్వారా ఎంతో లబ్ధి పొందినాం.
మా వంతు మీరు మీ అన్నను తమ్ముడిని మీ వాళ్ళు అనుకుంటారు, కానీ మేము అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి వీళ్ళంతా కూడా మా వాళ్ళు అనుకొని వీళ్ళందరూ ఈ ధ్యానం చేసి లబ్ధి పొందాలా, ఆనందపడాలా, వాళ్ళ జీవితాలు బాగుండాలనే ఉద్దేశంతో వచ్చినా కానీ మాకు ఎక్కడి నుంచి ఏం పండు రాదనైనా మా జబ్బుల్లో డబ్బులు తీసుకొని వచ్చి మా అన్నం తిని మా డీజిల్ పోసుకొని వ్యాన్లో డీజిల్ మేము బాడికి వచ్చినాము తప్పితే ఎక్కడి నుంచి నిధులు రావు. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది మాది. మీరేదో నచ్చలేదు చేసుకోండి మీ పని. మీరు కూడా ధ్యానం చేస్తే సరైన రీతిలో మీ జీవనం కూడా ఉంటుంది, మీ కోరికలన్నీ ఫలిస్తాయి. మీరు మంచిదే మీ పని, కానీ మీరు ఎంచుకున్న మార్గం తప్పు అని చెప్తే సరే రైట్ పోండి నాయన, మీ పని మీది, మా పని మాదిలే, మేము ఎప్పుడో ఒకసారి వస్తాం మీ దగ్గరికి, ఇప్పుడైతే మేము రాలేము, పద అని అన్నజులు అయిపోయింది. ఇట్లా ఇంకొక చిన్న సంఘటన చెప్పండి. ఒక ఊర్లో బాగా ధ్యానం జరుగుతుంది. బాగా ధ్యానం జరుగుతూ ఉంటే ఒకడు బాగా తాగిచ్చినాడు, మాకు డబ్బులు ఇస్తారా అని రచ్చరచ్చ అంటే వినలేవు. ఇదకపోతే నా ఇంటెన్షన్ ఏంటంటే, నా కోరిక అక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ కాకూడదు, ధ్యానం చేస్తున్నారని బలమైన కోరిక. అప్పుడు వాడిని ఏం చేసినానంటే, వాళ్ళ ఊర్లో వాడిని నా చెయ్యి కొద్ది ఎవడొచ్చినాడో నాకు ఆవగించ తెలియదు, తీసి కొడితే 2 చెంపలు చెల్ల అనిపించేవాడు. పోతాను సార్ వెళ్ళిపోయినాడు. వాడికి తెలియదు మరి వాడు ఎందుకు వెళ్ళిపోయినాడో, నేను ఎందుకు కొట్టాను అంటే, ఒక పని చేసేటప్పుడు దండన కావాలంటే దండించే శక్తి మనకు వస్తుంది. దండించాలంటే దండించే శక్తి కూడా నేచర్ మనకి ఇస్తుంది. ఆ సందర్భంలో అది అవసరం అనిపిస్తే, అడిగి వేరే తాగిన మైకంలో ఉన్నాడు, మామూలుగా తిన్నాడు, దండించి వాడు వెళ్ళిపోయినాడు. ఇంకొక చాట ఇంకా ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ అనుభవాలు ఇవన్నీ. ఒక ఊరిలో ఒక అమ్మాయిని కట్టేశారు చేతులు, పిచ్చిదంట, ఏమంటే ఏమి చేస్తుందంట. నేను ఆ అమ్మాయి దగ్గరికి పోయి ఎందుకు అమ్మా కట్టేసినారు అని నేను మనసులో ఒకటి అనుకున్నాను, ఈ అమ్మాయికి ఎంత కష్టం వచ్చింది, కొంచెం అమ్మాయి కష్టం నాకు వచ్చినా పర్లేదన్నా, ఎందుకు ఇట్లా కట్టేసిన వాళ్ళు అడిస్తే, లేదన్నా చింపేస్తుందన్న, వస్తువులన్నీ పడేస్తుంది, నిన్ను వదిలిపెట్టేస్తుంది, ఏం కాదు అని వదిలిపెట్టేస్తుంది అని కూర్చొని తెచ్చుకొని రమ్మంటే, అన్న రాదన్నాను, మీరు ఊరుకున్నాడమ్మన్నా ఇంటికి తీసుకుంటుంటే, ఇక్కడ అంగడి ఎక్కడ ఉంది, బట్ షాప్, చిన్న పల్లెలు చిన్న షాపులు లేదు, అక్కడ తీసుకున్నాను రామట వచ్చింది. వచ్చిన తర్వాత బిస్కెట్లు ఇవ్వమని, బిస్కెట్లు అన్నా పాపకి ఏదన్నా తీసుకు కొడతాదన్నా, వాళ్ళ అమ్మ తప్పితే ఎవరిచ్చినా తీసుకోదన్నా, బాబా పడేస్తారంటే, లేదు నువ్వు ఈవయ్యా అని తీసుకుని ఆ పరిచయం తీసుకుని వచ్చింది. ఇంటికి వచ్చిన వాళ్ళు వండర్ఫుల్ గా చూస్తున్నారు, ఇదేందిరా నాయన అని. కూర్చున్నాక ఆ అమ్మకి అంటే తీసుకుంటే అది ఒకటి ఇస్తుంది, వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు అనమాట. ఇంకొకటి అట్లా ఇచ్చి తీసుకోండి అమ్మా పాపిస్తాను మీకు భాగ్యం తీసుకుని అందరు తీసుకున్నారు. వాళ్ళ అమ్మ నాన్న వచ్చి కాళ్ళ ముక్తారు నాకు, మా స్వామి నువ్వు ఎవరు గొప్ప స్వామి అంటే, ఏం కాదు మా తల్లి, స్వామి కాదు ఏం కాదు, మీ పాపకి ఏం కాదు అంటే, మన సంకల్పము సత్సంకల్పం ఏదైనా కూడా ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. సత్సంకల్పం స్వార్థపూరితంగా ఉండకూడదు. మరుసటి రోజు నేనేమనుకున్నా, ఆ పాప కష్టం కొంచెం వచ్చే పర్లేదు, నాకు జ్వరం వస్తుంది, నాకు తెలియదు, బాగా చలి పెడతా ఉంది, ఎండలో కూర్చుంటా, చలికి తగ్గలే. ఏమీ కారణం ఏంటంటే, నేను నిన్న కోరుకున్న గుర్తు రాలేదు, మళ్ళీ సాయంత్రం తెలిసింది, ఓ ఇదా అని. అంటే నువ్వు ఏమి చేసినా కూడా ఒక ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తూ లోక కళ్యాణం కోసం, ప్రకృతి కోసం నువ్వు ఏం చేసినా కూడా ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. కొంత లేట్ కావచ్చు, టైం స్టాండ్ డిఫరెన్స్ గా ఉంటుంది. సో ఇలా చేస్తూ ఒకరోజు ఒక ఊర్లో దిగినాం. ఎంత అనుభవం అంటే, బడిలో గుడిలో ఎక్కడంటే అక్కడ పడుకుంటామా, ఏదో వాసన వస్తూ ఉంటుంది, అంత నూపుకోవడం, అదంతా క్లీన్ చేసుకోవడం, వంట చేసుకోవడం, రాత్రి నేనే వంట చేసేవాడిని, వంట చేసుకోవడం, తినడం, మళ్ళీ పడుకోవడం. ఒక రోజు ఆనందం, అన్న ఆకలి అయితే నేను అన్నం కావాలంటే, అన్నం ఎక్కడి నుంచి వస్తుంది పోయి నీకు ఇక్కడ చేయగలుగుతానే పోయి అడకచ్చుకోపోరా, అన్న అర్జెంట్ కావాలంటే రెడీగా ఉంటుంది అంటే, అడకచ్చుకోవాలి, ఏం అడకచ్చుకోలేమురా, బుద్ధుడు అడుకోలేడు, పొడుకోవడం ఏమన్నా అడుకోబో, అది ఒక గిన్నెచ్చిపో, నాకు అడుగు తీసుకొచ్చుకోపో, అడుక్కోపో అనిపోతే పాపం వాడు అడుక్కొని కుక్కలు మరిగి అడుక్కుంటే ఎవడైనా అంటే అవుతాయి కదా, తీసుకొని వచ్చి అడుక్కుని అన్నమన్నా అని వీళ్ళు అన్నారు. వాడు ఎత్తుకొని వచ్చినాడు, రకరకాల కూరలు రకరకాలుగా ఎత్తుకొని వచ్చి అన్ని కలిపి అన్నం తయారైంది. ఒకడొకడు కలిపి పెడితే ఎంత రుచిగా తిన్నా, ఎంత రుచిగా తిన్నా. ఒక ఆమె చట్నీ వేసింటది, ఒక ఆమె కూర వేసింటది, ఒక ఆమె పప్పు వేసింటది. అన్నం కూడా డిఫరెంట్ బియ్యం అన్నం ఉంటుంది, కొర్రలన్నం ఉంటుంది, రాగి అన్నం ఉంటుంది. ఇలా అన్ని కలిపేసి మొత్తం తింటే ఎంత ఆనందం ఏంటంటే, అడుక్కోవడం అనేది కూడా అంటే ఈ రోజు అడుక్కోవడం గురించి కాన్సెప్ట్ ఏంటంటే, ప్రతిదానికి ఒక అర్హత అనేది ఉండాలి. ఇవ్వడానికి అర్హత ఉండాలా, తీసుకోవడానికి అర్హత ఉంది. మనం చాలా మంది అంటే, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం,
అడుక్కుంటాం. అడుక్కోవడానికి ఎవరికి అర్హత ఉందంటే ఒక షిరిడి సాయినాథునికి అర్హత ఉంది, ఆయన దగ్గర ఏం లేదు, అడుక్కోవచ్చు. అలాగే పత్రిజీకి అర్హత ఉంది, ఏం లేదు ఆయన దగ్గర. మనందరికీ అడుక్కోవడానికి అర్హత లేదు. ఎప్పుడు అర్హత ఉంటుంది అంటే మన దగ్గర ఉన్నదంతా మొత్తం కాజేసిన తర్వాత అప్పుడు నిజమైన అడుక్కోవడానికి అర్హత వస్తుంది. ఆ రోజు మాకి అన్నం లేదు, ఇంకా 2 గంటలు టైం పడుతుంది, అప్పుడు అడుక్కోవచ్చు. అన్నం అయిన తర్వాత అడుక్కోకూడదు. నీకు ఆకలైతుంది, ఆకలైతే తప్పు కదా అడుక్కోవడం, పోయి తెచ్చుకో, అడుక్కోకు. అలాగనే ఈరోజు మనం ఏదైనా ఇక్కడ పిరమిడ్ కట్టాలా, మనం ఒక గుంపు ఉంటుంది, ఒక 20 మంది, 20 మంది దగ్గర డబ్బులు నిజంగా లేకపోతే, మనకు శక్తి లేకపోతే అప్పుడు అడుక్కోవచ్చు. ఇది మనకు శక్తికి మించుతుంది. సో ఊరికనే నువ్వు ఒక 2 రూపాయలు పెట్టి నీ దగ్గర 200 ఇచ్చే శక్తి ఉంది, 2 రూపాయలు ఇచ్చి దానం చేయడానికి పుణ్యం వస్తుంది. దట్ ఈస్ అబ్సల్యూట్ రాంగ్. ఆ పాపం కూడా వచ్చేస్తుంది. నా వ్యక్తిగతంగా నాకు తెలిసినటువంటి సిద్ధాంతం. ఎందుకంటే పత్రిజీ అడుక్కున్నాడు, దీనికి పిరమిడ్కి ఏడాయా, దానికి ఏడాడు, ఆయనకి ఏం పాపం ఏందున్నా నాయప దగ్గర, ఆయన దగ్గర ఏమీ లేదు. ఓకే, మరి ఆ రోజు అన్నం దగ్గర అన్నం లేదు, పోయి అడుక్కోపో. నీకు లేనప్పుడు అడుక్కో, నీకు ఏమీ లేనప్పుడు అడుక్కో, ఉన్నప్పుడు అడగద్దు. ఉన్నప్పుడు కూడా ఎట్లా అంటే నీ దగ్గర 1,00,000 రూపాయలు ఉంటుంది, ఒక 1000, 2000, 3000, 10,000, 20,000, 30,000, 1,00,000 కూడా చదివే కానీ సంసారంలో కాబట్టి అది 20,000 ఇచ్చే శక్తి ఉంటుంది. కేవలం ఒక 500 ఇచ్చి అడుగుకున్నాము, అడుక్కొని తీసుకొస్తాము. అది మినిమం శక్తి కాదు, మాక్సిమం శక్తి. పోసి తక్కువ వస్తే అడుక్కో, దాన్ని వైకోకుండా అడుక్కోవడం అనేది నేరము అని చెప్తుంది. అది అందరికీ ఇది నా నా పర్సనల్ రిక్వెస్ట్, నా అభిప్రాయం. అది తప్పో రైటో నాకైతే తెలియదు, నేను తప్పు అనుకుంటున్నా, నా అభిప్రాయం అది. ఓకే, అందుకనే నేను ఎక్కడ కూడా మాక్సిమం అడగను. తిరుపతి నుంచి నందవరం పెట్టినా, ఇంకోటి పెట్టినా, ఏం పెట్టినా అడగను. వాళ్ళే 1000 క్యాలెండర్లు కొట్టించిన కదా, ఏమో డబ్బులు తక్కువ పడతాయంటే, తక్కువ పడతారు. అప్పుడు అడుగునేటువంటి మా దగ్గర లేదు. నేను పెద్దిరెడ్డి దగ్గర 50,000 అప్పు తీసుకుని వచ్చిన, బాండ్ రాపిచ్చి తక్కువ పడుకునేట్టు నేను ఇస్తానన్నా, పెద్దిరెడ్డికి ఇచ్చేటప్పుడు చెప్పన్నా నేను ఇస్తాను. ఒక ఆయన దగ్గర అప్పు తెచ్చి కొట్టినప్పుడు క్యాలెండర్ 1000 క్యాలెండర్. ఆ రోజు పెద్దిరెడ్డి అయినా ఒక ఆయన లారీ ఓనరు, 1,00,000 ఏంటికి రంగనాథ్ అంటే క్యాలెండర్ టిక్కా ఏమైనా తలాకి వేసుకుంటే ఎవడు వేసుకుంటారో అంత వేసుకుంటే ఒక 10,000 అవుతుంది. బాగా చెప్తే 1,00,000 రూపాయలు కావాలి ఇప్పుడు అని చెప్పి ఆయనతో 1,00,000 రూపాయలు ఎక్కించుకొని, ఆయనతో 50,000, ఇంకొక 1,00,000 రూపాయలు 50,000 తీసుకొని 1,00,000 తీసుకొని బెంగళూరు పోయి, బెంగళూరులో కూర్చొని, అప్పుడు ఇక్కడ ప్రెస్ లేవు, పత్రిసారి ఫోటోలు అడగాలంటే ఎంత కష్టపడ్డాను తెలుసా. 2001లో మేము ఎంతో కష్టపడ్డాం. లాస్ట్ ఒక ఫోటో దొరికితే అక్కడ నెట్ సెంటర్లో కూడా తక్కువ, అప్పుడు కూర్చొని ఒక ప్రెస్ లో ప్రెస్ దగ్గరనే వాడికి రిక్వెస్ట్ చేసుకొని ఇదే పడుకుంటామని చెప్పి తెలిసిన వాళ్ళకి ప్రెస్ ఆడే పడుకొని 3-4 రోజుల నుండి తయారు చేసుకొని రావడం జరిగింది బెంగళూరు నుంచి. ఆ క్యాలెండర్లు అనుభవాలు, ఆ క్యాలెండర్లతో ఏమనుభవం అంటే ఒక చిన్న అనుభవం, అన్నిటికీ పంచాలి కదా. తాడిపత్రి నుంచి క్యాలెండర్లు తీసుకుని వాళ్ళు పక్కన జమ్మలమడిగా ఆ ఊరికి నేను మా ఫ్రెండ్ రాజమోహన్ రెడ్డి ఇద్దరు మోటార్ బైక్ లో పోతున్నాం, హెల్మెట్ పెట్టుకున్నాం. ఒక 100 కిలోమీటర్ల స్పీడ్ తో పోతాను, 105 టచ్ అయితే కొత్తది హోండా మోటార్ సైకిల్ పోతా ఉంది. వెనకాల మా ఫ్రెండ్ ఏమంటున్నాడు అంటే, కింద పడతాం ఇంత స్పీడ్ పోతా అంటానే ఉన్నాడు. నేనేమంటున్నా, ఏం కాదులే అంటున్నా, పడవన్లే, ఏం కాదులే అంటున్నా. వాడు ధ్యానే, వాడి మాట నెరవేరలేదు, కింద పడాలి కదా. నేను ధ్యానం చేస్తాను, నా మాట కూడా కావాలి కదా, ఏం కాదులే పోతున్నావు. వాడి మాట ప్రకారంగా ఫస్ట్ గా పోతా ఉంటే 100 కిలోమీటర్ల స్పీడ్ తో పోతుంటే సడన్ గా ఒక ట్రాక్టర్ ఇట్లా వచ్చింది రోడ్డుకి, దాన్ని తగిలిస్తే మొత్తం ప్రాణాలు అయిపోతాయి. సైడ్ పోతే హెల్మెట్ పెట్టుకొని పెద్ద మట్టి కుప్ప అనేది, ఆ మట్టి కుప్ప ఎగిరి మోటార్ బైక్ వచ్చి ఈ పక్క కింద పడింది. కింద పడితే ఇక్కడ గుద్దుకుంటే ఇక ఊపిరాలే. అంతకు ముందు సార్ క్లాస్ లో ధ్యానం తుది శ్వాస వదిలేంత వరకు చేయాలా, ఎంతవరకు చేయాలి, తుది శ్వాస వదిలేంత వరకు చేయాలా అన్నాడు. సరే కూర్చున్నా, కూర్చున్నా. ఇప్పుడు ఊపిరి ఆడాలి నాకు, అంటే నేను స్పాట్ డెత్ అంటే ఇదే చేయాలి కదా, ధ్యానం చేద్దామని చూస్తే శ్వాసను అబ్జర్వ్ చేద్దామంటే ఊపిరి ఆడంలే. అలా కూర్చున్నాము. ఆయనకి బాగా కొంచెం గాయమైంది. అన్నయ్య నేనే అన్నాను, కూర్చో ధ్యానం చేద్దాం, వేరే స్థితిలో వెళ్ళాడు బాబు అని కూర్చున్నాం. ఆ లోపలే పక్కన పొలగోళ్ళు వచ్చి పైకి లేపుకొని హాస్పిటల్ తీసుకుపోయి, హాస్పిటల్లో ఇంకా అడుస్తాను ఓయప్ప అంటే అడిగిస్తే రిలీఫ్ అవుతుంది, నొప్పేది.
అడిసి ఇంజక్షన్ వేసుకొని వస్తే తీసుకొని వద్దు నేను ధ్యానం చేసుకుంటా పోతాను ఇంతగా అడుగుతుంది కదా ఇంజక్షన్ వద్దా అని నర్సులు నవ్వుతున్నారు. నవ్వుకుంటే ఇంటికి వచ్చి ధ్యాన కేంద్రంలో 15 రోజులు ఉండి ఒక్క సూది మాత్ర లేకుండా అక్కడ జరిగినటువంటి ఆ గాయంలో నుంచి గడ్డకు వచ్చి మా మిత్రుడు పాపం ఎక్కడెక్కడో హాస్పిటల్ అంతా తిరిగి చేసుకున్నాడు. వచ్చి మరి తర్వాత నువ్వు ఎప్పుడు మోటార్ సైకిల్ కూడా తోలేవలేవు అంటే నేను ఆ రోజు తాడిపత్రి నుంచి 370 కిలోమీటర్ల హైదరాబాద్కి మరీ ఒక 2 నెలలకు అదే మోటార్ బైక్ రిపేర్ చేయించుకొని ఖచ్చితంగా ఏ బస్సు ఏ కారు పోలేనంత వేగంతో ఆ హైదరాబాద్కి పోయి నేను ఫోన్ కొట్టాను చేరినాసుడు ఇంటికి. హైదరాబాద్ మా కూతురు చిన్న పాప మా మామూలు చదువుకుంటుంది. నిజమా మాట్లాడంటే మా తమ్ముడు ఎట్లా పోయినా ఉన్నాను ఇంత వేగంగా ఎట్లా పోయినారా అంటే ఒక పట్టుదల అనమాట. ఎందుకు అదే వేగంతో హెల్మెట్ పెట్టుకుని పోయింది. సో ఎప్పుడైనా కూడా మనం ఏదైనా చేయాలనుకుంటే కొన్ని ఆటంకాలు జరుగుతాయి, జరగవని కాదు. వాటినే ఇక్కడ నుంచి ఆ రోజు ఆ క్యాలెండర్ సక్సెస్ఫుల్ అయిపోయింది, పనిచేసాము. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ప్రయాణం చేయడం జరిగింది. మరి ఈ మూమెంట్ లో ఇంత అద్భుతంగా నాకు అవకాశం కల్పించినటువంటి ఈ మూమెంట్ లో మన ఎంతో మంది మిత్రులు అందరికీ సహకారం అందించినటువంటి నాకు సహకారం అందరికీ కూడా ఈ మూమెంట్ ద్వారా ఈ ప్రోగ్రాం ద్వారా అందరికీ కృతజ్ఞతలు. మరొకసారి పత్రిజీకి, మీకు, సదానంద స్వామికి అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. పత్రి సార్ సదానంద స్వామికి పాదాలు తెలుసు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రమణేష్ గారు మాట్లాడండి. మాస్టర్స్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. రమణేష్ గారు నేను ఇచ్చానండి, అన్మ్యూట్ చేసుకుని. పవన్ గారు ఈలోపు మీరు మాట్లాడండి. నమస్తే. వినిపిస్తుంది, రమణేష్ గారు మాట్లాడండి. నమస్తే సార్, రంగనాథ్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్. పవన్ గారు మీకోసం ముందే చెప్పారు, ఇంట్రొడక్షన్ ఇచ్చారు. చాలా చాలా ఆనందం సార్. థ్యాంక్ యూ సార్. అంటే ఎందుకు తొందరగా చేయొచ్చానంటే మీలాంటి వాళ్ళు మళ్ళీ ఎప్పుడూ జీవితంలో కనలేపాను ప్రత్యక్షంగా, మళ్ళీ మిస్ అయిపోతానని గబుక్కుని చేయొచ్చేసాను సార్. పత్రి గారి ఆశయం చెప్పడం కోసం, విశ్వ కళ్యాణం కోసం ఎందరో మాస్టర్లు ఎంచుకొని వచ్చారు. అలాంటి గొప్ప వ్యక్తుల్లో మీరొకరు. ఎప్పుడు మిమ్మల్ని మేము వినలేదు. ఇప్పుడు పిఎంసి వచ్చిన తర్వాత, ఈ జూమ్స్ వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ మాస్టర్లందరి తాలూకా అంతరంగాన్ని వినే భాగ్యం మాకు మాస్టర్స్ కల్పించారు సార్. సేవ ద్వారా ఎన్లైట్మెంట్ అని పుస్తకంలో చదివాను సార్. మీరు వరుణుడి సేవలు చదవాలని పూర్ణాత్మ పుస్తకంలో 16వ చాప్టర్ ఉంది సార్. సేవ ద్వారా ఎన్లైట్మెంట్ అంటే చెప్పడం పుస్తకాలు చూసాం, కానీ ప్రత్యక్షంగా మీలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. పేర్లు చెప్పాలంటే మొన్న రెడ్డినాయుడు గారు కానీ, మా విశాఖపట్నం ఎంతో మంది అంటే నాకు ప్రత్యక్షం కలిసిన వ్యక్తులు అన్నమాట. వాళ్ళ సమయాన్ని కాకుండా డబ్బును కూడా ఇచ్చారు సార్, వాళ్ళ ప్రతిభను ఇచ్చారు సార్. సొసైటీలో మీరు ఇందాక అన్నారు, రామలక్ష్మణులు అడిగారు ఎంతమంది తర్వాత ఉన్నారంటే 1,00,000 మంది ఉన్నారు అన్నారు కదా పత్రికలు. అది చాలా సంతోషం సార్. ఈ పుస్తకంలో కూడా నన్ను ఎంతో ప్రభావితం చేసి 10వ వంతు దానం చెయ్యండి, దానం తలకు ఇంపార్టెన్స్ ఒక మంచి చాప్టర్ ఇచ్చాడు సార్. మరి ఆ విధంగా మరి తాడిపత్రి నుంచి మరి ఆ ప్రాంతాలు కాకుండా విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం పిరమిడ్ సొసైటీలో అన్ని ప్రాంతాల నుంచి విస్తారమైన సేవలు అందించిన మీ అందరికీ ధన్యవాదాలు సార్. నాకు కూడా, ఎందుకంటే బిల్డింగ్లు కనబడితే పునాదులు కనబడవు సార్. సెల్ల కనబడుతుంది, ఛార్జింగ్ కనబడదు సార్. బండి కనబడుతుంది, పెట్రోల్ కనబడుతుంది సార్. కనిపించే పిరమిడ్ సొసైటీ మూవ్మెంట్ వెనుక కనబడిన మీలాంటి లక్షల రూపాయలు ఈ విశ్వ కళ్యాణం కోసం సహకరించిన ఎంతో మంది మాస్టర్లు ఉన్నారు. వాళ్ళందరికీ సందర్భంగా కృతజ్ఞత చెప్పుకుంటూ, నా జీవితంలో ఇంత సేవ చేయడానికి, ఇంత పవన్ గారు అన్నారు మా అందరూ తిరగడానికి కొంతమంది స్ఫూర్తి అన్నారు. నాకు కూడా విశాఖపట్నం ఎంతో మంది స్ఫూర్తి కలిగించి నాకు సహాయం చేసి మరి అందించిన ప్రతి ఒక్క మాస్టర్కి పేర్లు చెప్పాలంటే చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలా ఆనందం సార్. ఇప్పటికే సమయం అయింది కాబట్టి, ముఖ్యంగా పిఎంసి డిజిటల్ ద్వారా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కొంచెం మంది ఈ మధ్య వినే భాగ్యం మాకు కలిగింది. సేవా చక్రవర్తులు, సేవా తత్పరులు, సేవా దురంధరులు అంటారన్నమాట. చాలా ఆనందం సార్. మరి సదానంద యోగి తాలూకా సమాధి చక్కగా ఆ ప్రాంతంకి వెళ్ళి, అంటే మన ప్రజ్ఞా పాఠాలు అవసరం ఎక్కడ ఉందో అక్కడ చేర్చవేయబడతామని చదివాను సార్ బుక్కులు, నక్షత్రం పుస్తకంలో. అందుకోసం ఈ పని కోసం వచ్చామంట. ఎంత గొప్ప లోకాల నుంచి ఎంచుకొని వచ్చారు పత్రి గారు, వారు వెనక వారి టీంని. చాలా ఆనందం సార్. థ్యాంక్ యూ అమ్మా. పవన్ గారు
మరి న్యూటన్ గారి సేవలకి ఎంతో మంది సేవలకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. రవిశంకర్ గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి అండి. హాయ్ అన్న. మళ్ళీ రవి మాస్టర్. ఏరా, నమస్తే. నమస్తే మేడం. వాడు మావాడేమ్మా. అవును సార్. చాలా బాగుంది, చాలా బాగా చెప్పాను. ఈరోజు నీ స్పీచ్ లో మరొక కొత్త టాపిక్ వచ్చింది, యుద్ధనీతి. రాజకీయము పార్టీ గురించిన విషయంలో యుద్ధనీతి ఎలా అయితే ఉంటుందో, సో మన నీతి మనం పోటీ చేయడం, కొత్త వర్డ్ వచ్చింది, చాలా బాగుంది. ఎగ్జాంపుల్ చాలా చక్కగా. ఒక్క నిమిషం. ఈ సంవత్సరం కూడా నేను 1999 నుంచి ఈ 2024 వరకు ప్రతి ఎన్నికల అనంతపురం జిల్లాలో నేను ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొంటున్నా. ఈ సంవత్సరం కూడా అనంతపూర్లో నిలబడిన క్యాండిడేట్ అందరికీ కూడా మనం డిపాజిట్ చేసి కొన్ని పాంప్లెట్స్ కూడా ఇచ్చి పంచడం జరిగింది. మన లోక్సభ అభ్యర్థికి 2000 ఓట్లు వచ్చినాయి. 3,000 ఓట్లు వచ్చినాయి దగ్గర. అంటే ఓటుకు 2,000 లెక్కన పంచితే 60 లక్షలు అవుతుంది. మనం పెట్టేది 60,000 ఖర్చు. అంటే మనం విజయాన్ని సాధించినట్లే కదా. ఈ 3,000 మంది మన యొక్క యుద్ధానికి వాళ్ళ వంతు సహాయం అందించినట్లే. సో ఎప్పుడు ఈ పిరమిడ్ పార్టీ అనేది కూడా ఆగకుండా ముందుకు వెళ్ళిపోతాం. రైట్, కరెక్ట్. తర్వాత మరొక విషయం, మా అన్న మరొక విషయంలో ప్రావీణ్యత, చక్కటి నలభైవ భాగంలో ఆయన ఎంతో సిద్ధహస్తుడు. ఎంతో మందికి దగ్గర 700 మందికి మరి వంట వండి మరి ఆయన ఏర్పాటు చేయడం జరుగుతుంది. చక్కగా ఆయన వంట వండడంలో చాలా రుచికరంగా చేస్తాడు అతను. తర్వాత మేము ఇందాక పవన్ చెప్పినట్టుగా మాకు చక్కగా గైడ్ లైన్స్ అన్నమాట యూత్ కి. 2000లో నేను ఫస్ట్ టైం బైక్ నేర్చుకున్నానంటే మా అన్న బైక్ లోనే నేను నేర్చుకున్నాను అనమాట. అంటే అంత ఫ్రెండ్లీగా ఉంటాడు. చాలా ఒక రకంగా చెప్పాలంటే కర్మయోగి అని చెప్పచ్చు. సో అంటే చెప్పడం కాదు, ది ప్రాక్టికల్. ఎన్నో విషయాలు జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం అంటే మెటీరియల్ లైఫ్ లోని విషయాల్ని ఆయన చక్కగా ఇన్స్పిరేషన్ గా ఉంటాడు. అది చేయాల, ముందు మాట్లాడడం కాదు, వెంటనే. ఎక్కువగా ఆయన పూర్తిగా చెప్పినట్టుగా తెర వెనుక ఉంటాడు, బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ గా వర్క్ లోనే ఉంటాడు. వంట విషయంలో మేము ఈరోజు ప్రతి ఆదివారం పిరమిడ్ ధ్యానం కింద వన్ డే వర్క్ షాప్ చేస్తాం. దగ్గర 200 మంది వస్తారు. ఆ 200 మందికి వంట వాళ్ళని కాదనమాట, ధ్యానులతోటి ఆయన దగ్గరుండి ఎంతో మంది చేత ఆయన వడ్డించడం జరుగుతుంది అనమాట. అంటే మనం ప్రతిసారి ఏదైతే చెప్పాడో, ఒక ధ్యాని వంట వండితే అది మరింతగా వారికి ఎంతగానో ధ్యానం వైపు ప్రభావితం చేస్తుంది. అది చేసి చూపించడం అనేటువంటిది అన్న ద్వారా చాలా చక్కగా, మామూలుగా ఒకరిద్దరికి చేయడం మామూలు విషయమే, కానీ 100 మందికి అంతే రుచికరంగా వస్తుంది. ఏ వంట అయినా సరే ముందు ఆ ప్రిపరేషన్ ఉండదు, ఎవరిని అడగడం ఉండదు, అప్పటికప్పుడు ప్లాన్ చేసి, అది ఇంట్యూషన్ అనమాట. ఆయన ఆలోచన, కాన్ఫిడెంట్, చక్కగా అట్లే కుదురుతుంది అనమాట. చెప్పడం మామూలు విషయమే, కానీ చేయడం అనేది అంత కాన్ఫిడెంట్, సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది అంత ఆషామాషి కాదు కొత్త విషయాల్లో. అలాగా అన్న విషయాలు ఆయన విషయంగా చెప్పడం వస్తే ఎన్నో విషయాలు ఉన్నాయి. సమయం అనేటువంటిది తక్కువగా సమయభావన భావించి మరి మా వంతుగా మేము చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ అన్న. మరొకసారి మీ ద్వారా ఎన్నో విషయాలు మేము తెలుసుకున్నాము. కర్మయోగం అనేటువంటి దానికి సంబంధించిన అన్న విషయంలో అయితే ఆయన బెస్ట్ ఎగ్జాంపుల్, ఉదాహరణగా మా లైఫ్ లో మేము ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. నా విషయంగా అయితే బైక్ విషయంలో నాకు ఇప్పటికీ గుర్తుంది. తర్వాత ధ్యాన ప్రచారం విషయంలో చక్కగా 100 రోజుల కార్యక్రమాల్లో లైఫ్ టైం మెమరబుల్ అన్నమాట మాకి. అది మర్చిపోలేని మధురానుభూతులు ఆ గ్రామంలో. సో థ్యాంక్ యూ అన్న. మరొకసారి థ్యాంక్ యూ మేడం. చక్కగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఆ 100 రోజులు మీ ప్రయాణం గురించి ఆనంద్ గారు ప్రతి ఇంటర్వ్యూలో వీలున్నంత వరకు చెప్తూనే ఉంటారు. పిఎస్ఎన్ మూర్తి గారు మాట్లాడండి అండి. స్వర్ణకుమారి మేడం మాట్లాడండి. నమస్తే సార్, మీకు శతకోటి ఆత్మ ప్రణామాలండి. మీ మాటలు విన్నందుకు, మిమ్మల్ని కలుసుకున్నందుకు థ్యాంక్ యూ మాస్టర్.
అన్నట్టు సదానంద యోగి గారి ఆశ్రమం ఫోన్ నెంబర్ చెప్తే ఫోన్ పే చేస్తామండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఫోన్ నెంబర్ చెప్తారా? రాసుకుంటాం. మేడం మీకు తర్వాత ఫోన్ పంపిస్తాను. పే లేదమ్మా, అకౌంట్ నెంబర్ ఉంటుందమ్మా. అకౌంట్ నెంబర్ ఉంటుంది, అకౌంట్ నెంబర్ ఉంటుంది. అకౌంట్ నెంబర్. అకౌంట్ నెంబర్ ఉంటుంది, అకౌంట్ నెంబర్ ఉంటుందమ్మా. బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంటుంది. మీకు కావాలంటే నా నంబర్ తీసుకొని నాకు ఫోన్ చేస్తే నేను మీకు వాట్సాప్ పెడతాను అకౌంట్ నెంబర్. సరే పెట్టండి. మేడం నాకు చెప్పండి తర్వాత మీరు ఫోన్ చేయండి, నేను మీకు సార్ నెంబర్ పంపించేస్తాను, మాట్లాడండి. సరే, ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ మీ యూ. ఫోన్ నెంబరు 99 99 08 08 99 99 4111. 4111. మీ పేరు మేడం? అనిత అండి. అనిత. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. పిఎస్ఎన్ మూర్తి గారు మాట్లాడతారండి? పవన్ సార్ ఇందాక మాట్లాడతానన్నారు, మాట్లాడతారా? థ్యాంక్ యూ అన్న. అంటే ఆయన నాలెడ్జ్ తెలుసుకోవాలంటే ఆయన మేము ఎప్పుడు వెళ్ళినా ఆయన దగ్గర నుండి వడ్డిస్తారు, వంట చేస్తారు. అండ్ ఇందాక రవి గారిని చెప్పారు కదా, పనసకాయ బిర్యానీ మేము ఇక్కడ పివెలిలో చేస్తే ఆయన నచ్చి ఇక్కడ అంతమందికి ఇక్కడ నుంచి ముక్కలు తీసుకెళ్ళి వంకాయ ముక్కలన్నీ హైదరాబాద్ నుంచి తెప్పించి చేసి పెట్టారన్నమాట. అంటే ఫస్ట్ టైం ఆ వంట మా ఏరియాలో రాయలసీమ. ఫస్ట్ టైం అయినా సరే ఆయన అంత అద్భుతంగా ఎందుకు చేయగలుగుతారంటే ఆయన ఇంటెన్షన్ స్వచ్ఛంగా ఉంటుంది. ఇది మన వాళ్ళందరికీ మనం పెట్టాలి నాకు ఇంటెన్షన్ అనమాట. ఆయనతో ఒక 5 నిమిషాలు కలిసినా సరే 5 నిమిషాలు కాన్సెప్ట్ చెప్పి పంపిస్తారు. ఇప్పటిదాకా నేను ఆయన కలిసి ఏ ఒక్కటి నేర్చుకోకుండా రోజు లేదనమాట. ఆయన ఎప్పుడు కలిసినా ఎంత కొంచెం సేపు అయినా సరే ఆ 5 నిమిషాలు కూడా ఏదో ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తారనమాట. పత్రికారితో ఉన్నప్పుడు అందరూ చెప్తూ ఉంటారు కదా, ఆయన ఎప్పటికప్పుడు కొత్త కొత్త కాన్సెప్ట్స్ చెప్తూ ఉంటారని. ఎన్నో వందల కాన్సెప్ట్స్ ఆయనకి కలిసే అవకాశం ఉన్నప్పుడు ఎవరైనా సరే జ్ఞానమాల చక్రంలో కానీ ఆయన ఎక్కువ శాతం రారు బయటికి. అండ్ ఎక్కువ శాతం ఇది కూడా ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేస్తే క్లాస్ ఇస్తూ ఉంటారు నాకు తెలిసినంత వరకు. స్టేజ్ మీద కానీ ఇలా టీవీలో కానీ ఎక్కడ ఇష్టపడరు. అలాంటి వాళ్ళని కలిసే అవకాశం ఉన్నప్పుడు ఎవరైనా సరే ఆయన్ని కలిసి ఆయనతో ఇంకొంచెం ఎక్కువసేపు సమయం గడిపి ఆయన నుంచి ఇంకా నాలెడ్జ్ తీసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. అన్న మీకు ఎప్పటికీ మేము రుణపడే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ పవన్ గారు. మాస్టర్స్ ఇంకెవరైనా సార్తో మీరు మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని ఈ రోజు మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలండి. రెడ్మీ నోట్ అది అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు చలపత్ర, మార్చల్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. నేను కొత్తగా వచ్చాను మేడం. ఈ క్లాసులు ప్రతిరోజు జరుగుతాయా మేడం? జరుగుతాయండి. రేపటి నుంచి మళ్ళా ఉంది. ప్రతిరోజు ఉదయం 5 నుంచి 7 గంటల వరకు మెడిటేషన్ జరుగుతుంది. 6 నుంచి 7 వరకు సీనియర్ మాస్టర్ యొక్క అనుభవాలు క్లాసు జరుగుతుంది. మధ్యాహ్నం రేపటి నుంచి 2 నుంచి 4 గంటల వరకు 11 రోజులు ధ్యానారోగ్యం గురించి స్వస్థితి అనే కార్యక్రమం జరుగుతుంది. జూమ్ లింక్, యూట్యూబ్ లింక్ మన చాట్ బాక్స్ లో పెట్టారు. మీరు అందులో జాయిన్ అయితే మీకు ఎప్పటికప్పుడు వివరాలు తెలుస్తాయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మాస్టర్స్ ఇంకా ఇప్పటి వరకు మనం ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకున్నాం మాస్టర్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ప్రతిరోజు మనకి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. పిఎస్ఎన్ మూర్తి గారు మాట్లాడండి. హలో, వినబడుతుందా మా వాయిస్? వినిపిస్తుంది సార్. చెప్పండి. వినిపిస్తుంది. మీ ఫోన్ దగ్గర పెట్టుకొని మాట్లాడండి. అదే వీడియో స్టాప్ చేసి ఉంది. ఓకే, నా పేరు పిఎస్ఎన్ మూర్తి అండి. నేను యోగా క్లాస్ చేస్తూ మధ్యలో దీని జూమ్ లోకి వచ్చాను. సార్ పేరు కూడా నేను ఐడెంటిఫై చేయలేదు. చాలా అద్భుతంగా సదానంద యోగి ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఆయనకి అభినందనలు. జూమ్ లో పిఎంసి ద్వారా ఈ కార్యక్రమం చేస్తున్నందుకు మీ అందరికి కూడా అభినందనలు, కృతజ్ఞతలు. చాలా చక్కటి అనుభవాల్ని మేము వింటున్నాం. సార్ చెప్పిన పాయింట్లు కొన్ని నక్సలైట్స్ తో మాట్లాడిన విషయం కానీ, అలాగే ఈ దానం చేసేటప్పుడు మన దగ్గర ఉంచుకొని మన డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎదుటి వాళ్ళ దగ్గర డొనేషన్ అడగడం అనేది ఆయన అభిప్రాయం కరెక్టే. అది చాలా మంది అంటే కొంతమంది ఆ రకంగా చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళ అనుభవాలు వినడం ద్వారా మనం చేసే పద్ధతిని మార్చుకోవడానికి చాలా ఉపయోగపడద్దు అనేది నా అభిప్రాయం.
ఇలాంటి చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే ఇందాక ఫోన్ నెంబర్ చెప్పారు, ఆ నెంబర్ ఒకసారి చెప్తే మళ్ళీ నోట్ చేసుకుంటాం. ఆశ్రమ నిర్వహణ చేస్తున్న ఆయన పేరు మళ్ళీ ఒకసారి చెప్పండి. నేను మీకు ఆ డీటెయిల్స్ పంపిస్తాను సార్, మీ నెంబర్ నా దగ్గర ఉంది. ఓకే మేడం, థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్. 40 రోజులు మనం మే 9 నుంచి ఈ రోజు 17వ తేదీ వరకు అన్న కార్యక్రమాన్ని కొత్తగా ధ్యానం నేర్చుకోవాలి అన్న ఉద్దేశం ఉన్న వాళ్ళ కోసం పెట్టాము. కానీ మాస్టర్స్ నుంచి విశేషమైన స్పందన రావడంతో మరలా రేపటి నుంచి మరలా మరో 40 రోజుల కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము. రేపు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు ధ్యాన ఆరోగ్యం స్పిరిచువల్ టాబ్లెట్స్ పిఎంసి డిజిటల్ రెండిటి సౌజన్యంతో మనం స్వస్థత స్వస్థితి ధ్యానం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం, అందుకోసం 11 డేస్ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. విధిగా అందరూ జాయిన్ అవ్వండి. ఆరోగ్యమే కదండి మహాభాగ్యము. ఇప్పటి వరకు జూమ్ లో ఉన్నవారు, యూట్యూబ్ లో వీక్షిస్తున్నవారు యూట్యూబ్కి వెళ్ళి ఒక లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే పిఎంసి డిజిటల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మనం నిన్నటితో 1000 మంది సబ్స్క్రైబర్ ని పూర్తి చేసుకున్నాము. 1000, 10,000, 1,00,000 ఇలా మన కుటుంబం పెద్దది, చాలా విస్తారంగా వెళ్తూ ఉంటుంది. ఇలాంటి మాస్టర్స్ యొక్క అనుభవ జ్ఞానాన్ని మనం మరలా వినాలి. వినటం వల్ల ఇప్పుడు మూర్తి గారు యోగా చేసుకుంటూ విన్నానని చెప్తున్నారు. ఆ వినటం వల్ల ఆయనకి ఏంటి ఇన్స్పిరేషన్ కలిగింది. మనం దానం చేసేటప్పుడు ఎలా చేస్తున్నాము? పెద్దవాళ్ళు చెప్పారు, కుడి చేతితో ఇచ్చేది ఎడం చేతికి తెలియకూడదు అనేసి. చూడండి, అంటే పెద్దవాళ్ళు అన్ని మనకి ముందు చెప్పారు. మనం రంగనాథ్ రెడ్డి గారి గురించి ఎన్నో విషయాలు మనం స్ఫూర్తిగా తీసుకోవచ్చు. ఒక రవి మాస్టర్ మనకి ఆల్రెడీ క్లాస్కి వచ్చున్నారు, ఒక ఆనంద్ మాస్టర్, వీళ్ళందరూ పవన్ మాస్టర్ ఇంతగా తయారయ్యారంటే చూడండి, ఆయన ఆచరించి చూపించారు. మనకి పత్రిజీ ఏదైతే బోధించారో, ఏదైతే నేర్పించారో, వీళ్ళందరూ దాన్ని ఆచరణ ద్వారా మనకి చూపిస్తున్నారు. తప్పనిసరిగా అందరం పాటిద్దాం. రమేష్ గారు మాట్లాడండి. మీరు ఇప్పుడు దీనికోసం చెప్పారు, ఎందుకంటే మనం చేసే పని నిస్వార్థంగా చెయ్యాలని. రంగనాథ్ గారు ఇలాంటి మాస్టర్ కనుక ఎంతో మంది వాళ్ళ జీవితంలో ఎంతో పర్సంటేజ్ని 10% కాదు ఇంకా అదనంగా ఇచ్చారు. అయితే ఈ సందర్భంగా ఒక మాట చదవాలనుకుంటున్నాను, ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి. టైం చాలా అయిపోయింది కానీ సందర్భాన్ని బట్టి, ఎందుకంటే ఇలాంటి మాస్టర్లు చాలా మంది ఉన్నారు కాబట్టి ఒక్క మాట చదువుదాం అనుకుంటున్నానమ్మా. చెప్పండి. ఆడంబరంగా తమ గొప్పలు నిరూపించుకునే విధంగా దానాలు చేసేవారు ఆధ్యాత్మికవాదులు కారు, దయాగుణం ఉన్నవాళ్ళు కారు. ఇటువంటి వాళ్ళు చేసేది అర్థం పర్థం లేని ఖర్చు మాత్రమే. వీళ్ళు చేసేది దానం మాత్రం కాదు, తమ ఆధ్యాత్మికం చాటుకోవడానికే, తమ గొప్పలు ప్రదర్శించుకోవడానికి ఖర్చును వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇందువల్ల కేవలం వాళ్ళ అహంకారం మాత్రమే బలపడుతూ ఉంటుంది. కాబట్టి పశ్చిమ దేశాల్లో వ్యక్తులు గొప్పతనాన్ని వాళ్ళు నిరూపించే భవంతిని బట్టి నిర్ణయిస్తుంటారు. వాళ్ళు ఏ క్లబ్లో మెంబర్లుగా ఉన్నారో గమనిస్తారు. గొప్ప వాళ్ళు గొప్ప క్లబ్లకే వెళ్తుంటారు. ఈ లోకం నిజముగా గుడ్డిది, ఇక్కడ విలువలకు అర్థం లేదు. ఎలాగంటే ఈ మాటను మనం అంతరంగంలోకి బాగా స్థిరపడేలా మళ్ళీ చెప్పుకుందాం అనే విషయం ఈ మరణం లేని మీరులో చాలా అద్భుతంగా చెప్పడం జరిగిందండి. మరొక మాట కూడా చెప్పారమ్మ ఇక్కడ. ఏంటి చెప్పారంటే, ప్రకృతి ధర్మాలు అందరికీ ఒకేలా వర్తిస్తాయి. ఆధ్యాత్మిక గ్రంథాలను అదే పనిగా పఠించినంత మాత్రాన ఒక వ్యక్తి ఆధ్యాత్మికత్వాన్ని పొందలేడు. గుర్తినే పుస్తకాలు చదివే వ్యక్తి తాను అభివృద్ధి చెందినట్టు భ్రమపడుతూ ఉండవచ్చు. అంతే తప్ప అక్షర మొక్కలన్నీ కూడా ఆ వ్యక్తి మెదడు నుంచి చేరకుండా శూన్యంలోకి పయనిస్తుంటాయి. ఆ వ్యక్తి తనను తాను మభ్యపెట్టుకోవడం మాత్రం జరుగుతూ ఉంటుంది, తాను ఒక దివ్యాత్మని. అయితే ఎందుకు ఇవి చెప్పారంటే, పుస్తకాలు ఒకటే చదవడం కాదు, ధ్యానం ఒకటే చేయడం కాదు, ప్రచారం ఒకటే కాదు, కానీ ఇంకొకరికి సహాయం చేయలేని ఇలాంటి స్వార్థజీవులకు అభివృద్ధి అసంభవం చెప్తున్నారు ఈ మాస్టర్. పరుల మేలు కోరేవాడే ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధిస్తాడు, తనకు తాను సహాయం చేసుకోగలుగుతాడు. మరి ఎంతెంతగా మనం సహాయం చేస్తామో తిరిగి మనకు అంతంతగా నీటి మీద ఉన్న రొడ్డు ముక్క ఎలాగైతే బాగా ఉబ్బు వస్తుందో అలా మనం సేవ చేసి తిరిగి వస్తుందట. ఈ విధంగా సేవ చేస్తే 3 నెలల పాటు, 3 నెలల తర్వాత మీ జోబు నిండా డబ్బులు వస్తాయట, లేకపోతే ఆధ్యాత్మిక సంపద వస్తుందట. ఈ రెండూ కూడా జరగవచ్చని ఈ 10వ వంతు దానంలో చెప్పారు. చాలా సంతోషం. ఈ రోజు మనకి వచ్చిన మాస్టర్లు, ఈ 40 రోజుల్లో వచ్చిన మాస్టర్లు వాళ్ళ జీవితాల్లో ఏ విధంగా పత్రి ఆశయం కోసం వారి సమయాన్ని, ప్రతిభని, డబ్బుని ఖర్చు పెట్టారో వారి ముఖతహా విన్నాం. వారి అనుభవాలన్నీ గ్రంథస్థం కాకుండా రికార్డ్ చేసి ఉన్నాయన్నమాట. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పిఎంసి డిజిటల్కి మరి అందరి మాస్టర్లకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్.
పుస్తక జ్ఞానం అన్నది కొంతవరకే ఉంటుంది. అది మన ఆచరణలోకి వెళ్తే వినటము, ఆచరణలో పెట్టినప్పుడు దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది. ఇప్పటి వరకు మనకి రోజు వస్తున్న మాస్టర్స్ వారి యొక్క అనుభవ జ్ఞానం నుంచి మనకి ఎంతో అమూల్యమైన విషయాలు తెలుసుకుంటున్నాం. మరి మనం కూడా ఆచరిస్తున్నాము, ఎంతవరకు ఆచరిస్తున్నాం అన్నది మనకి మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. థ్యాంక్ యూ మాస్టర్స్. ఫ్యూచర్ లో యూట్యూబ్ లో చూడబోయే వాళ్ళు కూడా మీ యొక్క అనుభవాలు మీరు పంచుకోవచ్చు. ఇప్పటి వరకు ఉన్న మాస్టర్స్ అందరి వీలైనంత వరకు ఇలా గుప్తంగా ఉన్న మాస్టర్స్ అనుభవాలన్నీ బయటకు తీసుకురావడానికి పిఎంసి డిజిటల్ ద్వారా మనం ఆ అనుభవాల్ని సేకరిస్తున్నాము. సమయం చాలా విలువైంది. చాలా మంది మాస్టర్స్ అప్పుడే 40 days అయిపోయాయా, చాలా సంతోషంగా ఉంది అని కామెంట్స్ పెడుతున్నారు. మనం ఇంకొక రోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం గురించి 40 రోజులు ఆనందాన్ని ఎలా పొందాము అనే దాన్ని పెట్టుకుందాము. మాస్టర్ చెప్పండి. వినిపించట్లేదు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. హాయ్ మేడం. చెప్పండి. వినిపించట్లేదు మాస్టర్, మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు చెప్పండి. ఆ 2 to 4 లింక్ అన్నారు కదా, నేను అటెండ్ అవుతాను, మధ్యాహ్నం లింక్ కావాలంటే ఎట్లా మేడం? ఇక్కడ చాట్ బాక్స్ లో మేడం లింక్ పెట్టారండి. ఆ లింక్ లో మీరు జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ ఇప్పుడు యూట్యూబ్ లో లైవ్ చూస్తున్నాం కదా, అక్కడ కూడా మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. ఆ లింక్ లో మీరు జాయిన్ అయితే మీకు ఎప్పటికప్పుడు మన కార్యక్రమాల వివరాలన్నీ తెలుస్తాయి. మాస్టర్స్ యూట్యూబ్ లో వీక్షిస్తున్న వారు కూడా మన యూట్యూబ్ కామెంట్స్ లో అక్కడ మన పిఎంసి డిజిటల్ వాట్సాప్ గ్రూప్ ఉంది లింక్. ఆ చాట్ బాక్స్ ఓపెన్ చేసి అక్కడ ఆ లింక్ లో జాయిన్ అయితే క్లిక్ చేస్తే మనం వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయిపోతాము. యూట్యూబ్ లైవ్ లింక్ కూడా ఉంది. ఆ లింక్ లోకి వెళ్ళి క్లిక్ చేస్తే మనకి ఇప్పటి వరకు జరిగిన మాస్టర్స్ యొక్క క్లాసులు, మెడిటేషన్ చేయాలనుకుంటే మ్యూజిక్ తో మెడిటేషన్ అన్ని వస్తాయి. యూట్యూబ్ లోకి వెళ్ళి ఒకసారి చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కటం వల్ల ఏ కార్యక్రమం జరుగుతుంది అన్నది మనకి నోటిఫికేషన్ వస్తుంది లైవ్ స్టార్ట్ అవ్వగానే. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మాస్టర్స్. మీరందరూ రోజు వచ్చి చూస్తూ ఇంతగా ఆదరిస్తున్నారు. మన జ్ఞానాన్ని ఇంకా పెంచుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. రేపు మళ్ళా ఇదే సమయానికి కలుద్దాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్.